ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమద్భక్తులారా, శ్వేతాశ్వర ఉపనిషత్తులో మొదటి అధ్యాయం అయిపోయింది. ఆ అధ్యాయంలో సత్యాన్ని తపస్సును ఆశ్రయించినటువంటి వారికి ఆత్మప్రాప్తి, సత్యాన్ని తపస్సును ఆశ్రయించకపోతే ఆత్మప్రాప్తి లేదు అని చెప్పేసినారు. ఈ దినము రెండవ అధ్యాయం సవితృదేవన ధ్యాన. ప్రథమం మనస్తత్వాయ సవితాధీయ అగ్నిర్జ్యోతిర్నిత్యాయ పృథివ్యా అద్యాభరాత్ యుక్తేన మనసా వయం దేవస్య ಸವಿತು ಸವೇ ಸ್ವರ್ಗೇಯಾಯ ಶಕ್ತ್ಯ. ಭಾವಾರ್ಥಂ: ಧ್ಯಾನವನ್ನು ಆರಂಭಿಸಲಿರುವವನು ಮೊದಲು ಬಾಹ್ಯ ವಿಷಯ చింతనను ಬಿಟ್ಟು పరమాత్మ తత్వాన్ని నిలగొల్చಬೇಕು అంట. మేము ధ్యానం చేస్తాము అని అంటారు చూడండి. ఆ ధ్యానం చేస్తామనే వాళ్ళందరూ కూడా మొట్టమొదట బాహ్య విషయాలను వదిలిండాలి. ఎవరైతే బాహ్య విషయాలను వదిలింటారో వాళ్ళకి మాత్రమే ధ్యానం దక్కుతుంది. అంతేకాదు ఇంకా కర్మయోగంలో కూడా ఎవరైనా కృతకృత్యులంటే వాళ్ళకే దక్కుతుందని చెప్తుంది శాస్త్రం. ఈ కర్మయోగమే చేయకోకుండా మేము ధ్యానంలో నిలబడతామంటారు అందరూ. మరి వాళ్ళు నిలబడేది మనకు తెలియదు. మేము ప్రతిదినం ఒక గంట చేస్తాము అని అంటారు. మరి అప్పుడు కూడా నిలబడి వాళ్ళకి వైయక్తిక అనుభవం కానీ సార్వత్రిక అనుభవం కాదు. అది నీవు నిలబడాలంటే బాహ్య విషయాలను మర్చిపోయి పడుతుంది, లేదంటే మనస్సు ಅಕ್ಕಡಿಕ್ಕುತ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ಅಗ್ನಿಯ ಜ್ಯೋತಿಯನ್ನು ಕಂಡು ಈ ಶರೀರವು ಭೂಮಿಯಲ್ಲಿ, ಈ ಶರೀರವನ್ನೇ ಭೂಮಿలో అగ్ని జ్యోతిని చూసి నిలిసಬೇಕು. బిగిడిದ మనస్సునింದ అంటే విషయాల వైపు పోనీకోకుండా మనస్సును పట్టుకొని ನಾವು సూర్యదేవನ ఆరాధನೆಯಲ್ಲಿ, ఆ సూర్యుని యొక్క ఆరాధనలో నిరతరాగి స్వర్గక్కాಗಿ శక్తిಯನ್ನು కొడಲೆಂದು ప్రార్థిಸುವವು. స్వర్గానికి శక్తి పోవాలనే దానికి శక్తి ఇవ్వాలని ప్రార్థించాలి. ఎవరిని? సూర్యుడిని. జ్యోతి అంటే అగ్ని ప్రకాశము. అగ్ని, సూర్యుడు, భూమి, ఈ మూడు ఉండాలి మనకి. ఎందుకంటే వాక్కు, శరీరం, ఇది కన్ను, దృష్టి అన్నమాట. ఈ మూడిటికి ఈ ముగ్గురిని ఆరాధించాలనేది మెయిన్ వస్తుంది. సూర్య, అగ్ని, పృథివ్యాది దేవతಗಳು ನಮ್ಮ శరీర వాంగ్మనసుಗಳಲ್ಲಿ సాన్నిధ్యమన్నట్టు. కాబట్టి సూర్య అగ్ని సాన్నిధ్యం ఉండాల. పృథివ్యాది అంటే పృథివీ మొదలుకొని వాయువు అన్ని, ఇంకా ఆది అంటే ఏంటంటే అవన్నీ కూడా ఆ సాన్నిధ్యాన్ని పెట్టుకొని ಅನುಗ್ರಹಿಸಿ ನಮಗೆ ಪರಮಾತ್ಮ ಪ್ರಾಪ್ತಿಗೆ ಸಾಧನವಾದ ಯೋಗವನ್ನು ಕೈಗೊಳ್ಳಲು ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯಗಳನ್ನು ಇಯ್ಯಲಿ అని వేడుకోవాలి. ఇవన్నీ అనుగ్రహించి పరమాత్మను తెలుసుకుంటే శక్తిని మాకు అనుగ్రహించాలా అని సూర్యుని వేడుకోవాలా. ಅದಕ್ಕಾಗಿ ನಾವು దేవతారాధనಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುವವು ಎಂದು అభిప్రాయ. కాబట్టి దేవతారాధన చేయాల్సిందే. అయితే ఆ దేవతారాధన చేసేటప్పుడు కామ్యకర్మల కోసం చేయాలా, పరమాత్మ కోసం చేయాలా అనేది పెట్టుకోవాలి. ఇక్కడ దేవతారాధన వేదాంతం తీసేయదు. అయితే కామ్యకర్మలు చేస్తే మనం చక్రేకపోతావు. అట్లా కాకుండా నాకు పరమాత్మ ప్రాప్తికి ఏ సౌకర్యం కావాలో దాన్ని అనుగ్రహించమని వేడుకో. అది దేవతారాధనలో మనం ఎక్కడ చేసినా కూడా అదే ముఖ్యంగా పెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. వారి దృష్టిలో నువ్వు ఏం అనుగ్రహించినా నీకేం కొత్తవేం రావు, పాతవేం పోవు. దాని గురించి ఆలోచించాల్సిండేది. మనకి హితాన్ని చేకూర్చేది ఏదో దాని గురించి అనుగ్రహించమని భగవంతుని వేడుకునేది తయారు కావాలి. అధ్యాత్మ సాధన గల ప్రథమ సోపాన. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే సాధన చేసే వాళ్ళకి మొదటి మెట్టు ఏమి? ಶ್ವೇತಾಶ್ವತರ ಉಪನಿಷತ್ತಿನ 2ನೇ ಅಧ್ಯಾಯ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయದ మొదలు 2 మంత్రాలను ಮೇಲೆ ಕೊಡಲಾಗಿದೆ. ఈ అధ్యాయంలో 2, ఇప్పుడు నేను చదివిన 2 మంత్రాలు పైన చెప్పబడినాయి. ಈಗ ಅವುಗಳ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ఆ మంత్రాలు ఏం చెప్పినాయనే దాన్ని మనము విచారిస్తాం. ಬಹುಳ ಮಟ್ಟಿಗೆ ಈ ಅಧ್ಯಾಯದ ಮಂತ್ರಗಳು ವೈದಿಕವಾದ ಯೋಗವನ್ನು ಧ್ಯಾನವನ್ನು ವಿವರಿಸಲು ಹೊರಟಿವೆ. చాలా మట్టుకు ఈ 2వ అధ్యాయంలో అంతా కూడా వైదికమైనటువంటి యోగాన్ని, ధ్యానాన్ని, యోగాలు వైదిక యోగం అంటే ఏమి, వైదిక ధ్యానం అంటే ఏమనేది తెలియదు అంతే. దాన్ని ఇక్కడ వివరించేదానికి మొదలు పెడతాయి 2 శ్లోకాలు. ಏಕೆಂದರೆ ಇಂದಿನ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಪ್ರತಿಪಾದಿಸುವ ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪ ಪ್ರಾಪ್ತಿಗೆ ಈ ಸಾಧನಗಳು ಅತಿ ಅಗತ್ಯವಾಗಿವೆ. మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలా, ఆత్మ ప్రాప్తికి ఉపాయాలని చెప్పినాం చూడండి. ఆ ఆత్మ ప్రాప్తికి ఉపాయాలు తెలుసుకుంటే ముందు ఇప్పుడు మనకి ఈ 2 మంత్రాల్లో ఉండేటువంటివి చాలా ముఖ్యంగా ఉండవలసి ఉంటాయి. ಏಕೆಂದರೆ ಯೋಗದ ತಳಹದಿ ಇಲ್ಲದೆ ಧ್ಯಾನವು ಸಾಗಲಾರದು. ಇವುಗಳಲ್ಲಿ ಧ್ಯಾನಕ್ಕಿಂತಲೂ ಮೊದಲು ಯೋಗವು ಅನುಷ್ಠೇಯವಾಗುವುದು. మొట్టమొదట అది తెలుసుకోవాలి. చాలా మందికి ఇదే తెలుసు. ధ్యానం చేస్తామంటారు నేరుగా,
యోగం వచ్చింటే ధ్యానం చేసేకి నీకు సాధ్యమవుతుంది. యోగమే తెలియకపోతే ధ్యానం ఎట్లా చేస్తావు? కాబట్టి మొట్టమొదట యోగాన్ని అనుష్ఠానం చేసిన వాళ్ళకి మాత్రమే ధ్యానము దక్కుతుంది. ఏಕೆಂದರೆ ಯೋಗದ ತಳಹದಿಲ್ಲದೆ ಧ್ಯಾನ ಸಾಗಲಾರದು. గుణాది లేకపోతే ఈ ధ్యానం అనేది సాగేదానికి అవకాశం లేదు. ಯಾವಾಗಲೂ ವಿಷಯಗಳನ್ನೇ ಧ್ಯಾನಿಸುವ ಪ್ರಾಕೃತ ಚಿತ್ತವು ಒಮ್ಮೆಗೆ పరమాత్మకి తక్కదాగోదే ಇಲ್ಲ. 24 గంటలు నిద్రపోయి మేలుకున్నప్పటి నుంచి మళ్ళా నిద్రపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఈ వ్యవహారంలోని విషయాలే చేసేవానికి పరమాత్మ ధ్యానం కుదరాలంటే ఎట్లా కుదిరేది? అదే అందుకోసమే ఎప్పుడైతే నీవు ఒక విషయాన్ని పొందాలనుకున్నప్పుడు ఇంకో విషయాలను వదిలించుకో ఉండాల. వ్యవహారంలో కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు సేనికి పోవాలప్ప అంటే ఇంటికాడ నేను పూజనుకుంటూ కూర్చుంటానంటే కుదరదు. సేన్ లేకపోవాలా, ఆడే దొరికితే తినాలా, లేకపోతే పని చేసుకొని రావాలా. సంబంధమే లేదు. ఇంకా ఆ ఫ్రెండ్స్ గిడ్స్ అనే పదాలన్నీ అవన్నీ చల్లుకోవాలా. ఉండేదే పరమాత్మ. అంతేకాదు ఇంకా చెబితే చాలా మంది జీవుడు వేరే దేవుడు వేరే నేను వేరే అంటారు చాలా మంది. ఇప్పుడు మనమే ఆలోచన చేస్తామండి, దేవుడు వేరే నీవు వేరే ఉండేదానికి ఎట్టట్లు మీరు ఆలోచన చేసినారు అని. దేవుడు వేరే నేను వేరే అంటున్నారు కదా, ఎట్టట్లు మీరు వేరే అయినారు అని. ఉండేదే దేవుడు అంటాడు, మీరు వేరే ఎట్టట్లు నేను మీకు. దేవుడు ఆభరణమే వేరే, బంగారు వేరే సరిపోతుంది? సరిపోదు కదా. ఇప్పుడు అదే విధంగానే మనం ఏమంటాడావు, దేవుడు వేరే నేను వేరే, దేవుని లక్షణాలు నాలో లేవు అని అంటున్నారు అన్నారు కదా. దేవుని లక్షణాలు ఏంటివి? నిష్క్రియుడు అనే పేరు వచ్చింది కదా. ఎట్లా క్రియలు చేసేవాడు కాదని వచ్చింది. నువ్వేమో జగత్తు సృష్టి చేస్తాడో నువ్వు చెప్తాడు. ఎట్లా మేము పట్టుకుంటే తిప్పుతాన్ని దానికి పొందాలి కదా. కాబట్టి పరమాత్మ ఎప్పుడు నిర్గుణుడు నిరాకారుడు. మరి ఆయన వేరే ఎందుకైనాడంటే నువ్వేమనుకున్నావు, నీవు కూడా నిర్గుణుడు నిరాకారుడైన పరమాత్మ అయితే నేను సాకారంతో కూడిన దేహము గుణాలు ఇంద్రియాలు గలవాడే నువ్వు అనుకుంటావు. అంతేగాని భేదం ఏడుండదు. ఇది నీవు కల్పించుకున్నావే కానీ భేదం ఏటం చేస్తారు అని ధ్యాస నుంచి ఆపాదించుకున్నావు. నీవు తప్పు తెలివితో జీవుడు వేరే దేవుడు వేరే అంటున్నారే గాని వేరే ఉండేదానికి అవకాశం లేదు. ఇంకోటి ఉండేకే లేదు. ఉండేదే పరమాత్మ అన్నప్పుడు వేరే ఎట్లా పోతారు మీరు? ఇప్పుడు ఆభరణం వేరే బంగారు వేరే అని చూపిస్తారా? ఆభరణం వేరే బంగారు అనేది మీకు దృఢం కావాలి. మొదట అయింది అట్లా అయ్యట్లేదు. ఎందుకంటే ఆభరణం అనేది బంగారు నుంచి ఎప్పుడెప్పుడు వేరే ఉండట్లేదు. అది కాకపోతే వ్యవహారాని కోసం నువ్వు ఆభరణం అని పేరు పిలుస్తాడు. అట్లా వస్తుందే కానీ తప్పు తెలివిలో వచ్చిందే కానీ సరైన తెలివిలో వేరే వచ్చేకి లేనే లేదు అది. కాబట్టి అందుకే జాగ్రత్తగా విచారం చేయాల. ఎప్పుడు వేరే అన్నట్లయితే వేరే ఉండేకి అవకాశం ఉంటే ఆకాశాన్ని నుంచి నేనుండాను అంటే ఆడుంటావు. నువ్వు ఉండేకి సాధ్యమా? ఆకాశంలోనే అందరూ పడిండావు అంతే. ఆకాశమే వేరే నేనే వేరే అంటే ఎట్లా వేరే చూపించాను మాకు ఇప్పుడు చూపించక రాదు అట్లా. కాబట్టి యావాగలు విషయాలను ధ్యానిస్తున్న ప్రాకృత చిత్తం ఒమ్మెగే ఒకే తూరే మీరు పరమాత్మను తెలుసుకోండప్ప అంటే పరమాత్మ ధ్యానಕ್ಕೆ తక్కదాగోదే ఇలా. ఆ ధ్యానానికి దీనికి తగిన అర్హత ఉండేకే అవకాశం లేదు. ఆదరింది అదನ್ನು బాహ్య విషయాల కింద హిందిరిగి. కాబట్టి ఏం చేయాలి? మొట్టమొదట బాహ్య విషయాల నుంచి వెనక్కి తిప్పాలా అంటాడు. ఏం బాహ్య విషయాల నుంచి వెనక్కి ఎందుకు తిప్పాలా? అవే కదా మాకు ఇప్పుడు పనికి వచ్చేటివి. దాన్ని ఇచ్చిపెట్టి మేము ఎట్లా బతికేది? భగవంతుడు దొరికేది కాదు, ఉండేదే భగవంతుడు. లేని దాన్ని పట్టుకొని దిగిలాడుతున్నారు అని మనం అంతే. ఉండేటి పట్టుకుంటే ఏదో ఇంత పని జరుగుతాడులే మనకు కూడా. లేని దాన్ని పట్టుకొని దిగిలాడుతున్నారు కదా మీరు. అయితే మాకు కానొస్తాయి కదా అని మీరు అంటున్నారు. ఇప్పుడు లేనివని మీరు శాస్త్రం చెప్తే మాకు కనపడతాడే లేదని మీరు అంటారు. అవును, మీకు స్వప్నం కూడా కనపడింది అవునా? మరి దాన్ని సత్యం అంటారా? కానీ అనలేదంటారు. బాగా ఎంత బాగా చెప్తారు చూడు. సత్యం కనబడింది అంటే అది సత్యమా అంటే లేదప్పా లేదు అంటారు. దీన్ని మాత్రం ఎందుకని ఉంది అట్లా? దానికి రెండు దానికి ఒకటే విలువ ఉందని మీరు అట్లా ఇస్తాడారా? ప్రపంచం కనపడటానికి ప్రపంచం సత్యం అనే దానికి విలువ ఇచ్చినారు, పర్వాలేదు. అదే విధంగా స్వప్నం కనపడితే దానికి కూడా సత్యం అనే విలువ ఇచ్చేకేమీ. రెండు నీ అనుభవాలే ఇవి. మరి ఎడదాడు ఒకదానికి ఉందని ఒకదానికి లేదని ఎందుకు పెడతాడారు నీకు పాయింట్స్. ఈడ ఆలోచన చేసుకుని నిలబడి రావాలి. మనకి కల్పన అనే పదాలు వాడేది సులభం. అది అవి నేర్చుకునే పదాలు అవి. దాన్ని ఇచ్చిపెట్టండి. ఇంకా అనుభవం వైపు దృష్టి పడాల్సలా. ఎప్పుడు కూడా కనబడిందంతా సత్యమే అయితే స్వప్నం కూడా కనబడింది, అది కూడా సత్యం కావాలా? ఆడు కూడా నీ అనుభవాలు ఉన్నాయి. అది నాదే అని తనలాడినావు అయితే మేలుకుంటానే నేను కాదు అది నాది కాదు అని అంటాడు. అదేవిధంగా ఈ జాగ్రత్త కనపడితే మాత్రం ఇది కూడా నేను నాది కాదనేది ఎందుకు రాలేదు? ఆ అనుభవాన్ని మనం పట్టుకోలేదు కాబట్టి కేవలం మనసుతోనే ఇంద్రియాలతోనే బుద్ధితోనే ఆలోచన చేస్తున్నాం కాబట్టి ದೊರಕೋకుండా ఉంది అంతే. ಆದ್ದರಿಂದ ಅದನ್ನು ಬಾಹ್ಯ ಶುದ್ಧಗೊಳಿಸಿಕೊಂಡು ಅದರಲ್ಲಿ ಧ್ಯಾನಕ್ಕೆ ಬೇಕಾದ ಆತ್ಮಗುಣಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి ఎప్పుడైతే విషయాలైనంత సంకల్పాలు వికల్పాలు కోరికలు రాకలు పోకడాలు అన్నీ ఉంటాయన్నమాట. సుఖాలు దుఃఖాలు ఇవన్నీ. పరమాత్మలో ఇవన్నీ ఏంటివి లేవు.
ఆ ఏ లక్షణాలు లేవు దాంట్లో. పరమాత్మలో ఏ లక్షణాలు లేవనేది మాకెట్లా గుర్తవుతుంది అన్నట్లయితే మనందరికీ కూడా సుషుప్తి అనుభవాన్ని చూపిస్తుంది శాస్త్రం. సుషుప్తి అనుభవం కూడా మీ దగ్గర ఉంది కదా. నాకే నిద్ర వచ్చింది అంటావా లేదా నువ్వు? ఒకవేళ తప్పు తెలుగుతున్నావు, రైట్ తెలుగుతున్నావు అన్నావు. మరి అప్పుడు అక్కడ ఉన్నప్పుడు జాగ్రత్తలో ఉండేటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ ఎవరికైనా అంటుకుంటాయా అని? మరి అంటుకోలేదంటారు, ఈడు అంటుకుంటాయంటారు. ఎట్లా? అందుకే విచారం చేసి నిదానంగా ఇట్లా ఆలోచన చేస్తే అప్పుడు కొంత పొరపాటు అవుతుందని జ్ఞానం అవుతుంది. అది లేకుండా ఊరికే ఎవరందుకు వాళ్ళు మేము ధ్యానాలు చేస్తాము, మేము యోగాలు చేస్తామంటే ఎట్లయితుంది? అది విచారపూర్వకంగానే ఉండాలి ఎప్పుడు వేదాంతం అంతా. ఇప్పుడు సుషుప్తిలో ఏది లేదు, పరమానుభవం ఉంది. ఇది పరమానుభవం ఉంది అని అనకూడదు. పరమానుభవం ఉందని ఎవరికి తెలిసిండేది? అనుభవించిన వాడికి. ఎవరు అనిపించిన చెప్తాడా? సుషుప్తిని అనుభవించిన వాడికి. అదే చెప్తాడా అని వాడు అప్పుడు చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పేకి మాత్రం వాడు చూసిట్టే చెప్పేకి. సరే, ఇవి దర్శన, అందుకే వీడు విచారం చేసింది అదే పాయింటే. ఇప్పుడు దర్శనావస్థలు ఎందుకు ఎట్లా ఏర్పడినాయి, ఎందుకు ఏర్పడుతున్నాయి? తాడు పాము ఎందుకు కనపడింది? తాడు పాము ఎందుకు కనపడింది? విద్య ఉందనే. అవిద్యనతో పోతే వచ్చిందను. అవిద్య అనే పదాలు వాడద్దు. తాడనే తెలియకపోతే పాము కనపడింది. ఎందుకు కనపడింది అని అడిగితే నువ్వేం చెప్తావు ఇప్పుడు? సరే, మరి సుషుప్తిలో మనకు వికారం లేదు. ఉంది, ఆ మాత్రం ఉంది. మరి వికారం లేదనే వాడికి మెలుగులోకి వస్తాను వికారాలు ఎందుకు కలుగుతాయి? అది అది నేను కూడా అడుగుతుండే. అదే నువ్వు అడుగుతాడు. సుశుక్తిలో ఉన్నప్పుడు నీకు దేహేంద్రియాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్నాయనుకుంటే రాకుండా ఎట్లా పోతాయి? ఇప్పుడు కూడా అదే స్వరూపమే నేనంటే వికారాలు కలుగు. దేహేంద్రియాలతో నుంచే మనకు ఈ వికారాలా? అదే ఇంక వేరే ఏం లేదు. ఇప్పుడు తాడుగానే ఉంది. పాము అనే వికారాన్ని కల్పించుకున్నావు కాబట్టి అది మీదకి వస్తుంది, నన్ను ఏమో చేస్తుందని భయపడతాడు. అదే అగ్రహణం కాకుండా అన్యతాగ్రహణం జరిగింది ఇక్కడ. నీవు ఆత్మ అనేది తెలియకపోతే పర్వాలేదు. అయితే మళ్ళీ ఏమనుకున్నావు? నేను దేహం అని కల్పించుకున్నావు ఇంకోటి కొత్తది. దీంతో దేహం నేననేదే నీకు భయం, గాని ఆత్మ తెలియకుండాదే అంత భయం కాదు. అది ఇప్పుడు దీనికి మనసే కదా దీనికి కారణం. మనసు అంటే అంతా ఇదే, ఒక మనసేనద్దు. అంతా అంతఃకరణం అంతా మనసే కాదు. అంతఃకరణం అనే దాంట్లో అన్ని మొత్తం వస్తాయి. దేహం అనే దానికంటే అంతఃకరణం అంటే 4 ఉంటాయి దాంట్లో. కాబట్టి విచారం లేదు. నువ్వు చెప్తానే ఉండవు. నాకు నిద్రలో ఉన్నప్పుడు మనస్సు లేదు, అంతఃకరణం లేదని చెప్తాడు. మరి చెప్పేవానికి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాని? ఆడ లేదని చెప్పేవాడు నువ్వే, ఈడుందని చెప్పేవాడు నువ్వే కదా. మరి ఈ 2 అనుభవాలు పొందుతాయా? పొందవు కదా. మరి అది పొందేదని చూడు. పొందకపోయినప్పుడు ఇడిచిపెట్టేది రావాలా. ఆడ నీక దుఃఖం ఏమైనా ఉందే? లేదు. ఈడ వాటి దుఃఖం పోవాలనే కదా నువ్వు ప్రయత్నం చేసేది. ఆ దుఃఖం పోవాలనే దానికి ఎట్లుండాలా? దేహేంద్ర సంఘాతం లేనటువంటి స్వరూపంలో ఉంటేనే దుఃఖం ఉండలేదు. నేను దేహేంద్ర కొత్త కల్పించుకుంటావు కదా. తాడుగా చూస్తుంటే ఏం చేయదు మనల్ని. పాము అనుకున్న దానికి కంపం పుట్టింది. ఆ భ్రాంతిని తొలగించుకోవాలనేది శాస్త్రం చెప్పేది ఇప్పుడు మనకంతే. దేహాన్ని తొలగించుకోవడం, దేహ భ్రాంతి. దేహాన్ని తొలగించేవద్దు, దేహ భ్రాంతి. దేహాన్ని ఎట్లా తొలగించుకుంటారు? అందుకే అంతే. ఇప్పుడు నిద్రపోయినప్పుడు నువ్వేం దేహాన్ని తీసేయలే, వచ్చినప్పుడు తగిలించుకొని రాలే. కాబట్టి అప్పుడు లేదు, ఇప్పుడు ఉందనేది భ్రాంతి. తర్వాత కూడా అందరి అనుభవంలో కూడా ఎప్పుడు దేహంలో ఉండడం లేదు. జీవుడు ఎప్పుడు సంచారం చేస్తూ వ్యాపకంగానే ఉన్నాడు. వానికి దేహం నేననేది కూడా ఏమీ లేదు. అది అయితే మనం అనుభవాన్ని అబ్జర్వ్ చేయడం లేదు. అనుభవం సమస్యలే లేవులే. అనుభవాన్ని పట్టుకోకుండా ఈ మనస్సు ఇంద్రియాలని తప్పు తెల్లో చేసిన పట్టుకొని పోతాడు అంతే. ఈ సిద్ధత కేవలం నమ్మ ప్రయత్నలు సాగాగలరవు. ఇప్పుడు మనమేం ప్రయత్నం అంతా ఉండాలి. మన ప్రయత్నం అంతా కూడా ఏమి రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో లేకపోతే ఆడుకోసారి పోవాలనుకుంటారు అనుకోండి, వచ్చి కూర్చుంటాం మనం. బస్సు రాకపోతే మీరేం చేస్తారు? మీ ప్రయత్నం ఏమో చేసుకుని వచ్చినారు ఇటుకి. బస్సు రాకపోతే మీ ప్రయత్నం ఏమి? వెనక్కి పోయేది. అప్పుడు నీ చేసిన ప్రయత్నానికి ఏం ప్రయోజనం వస్తే? కాబట్టి ఈ ప్రయత్నాలు నేను చేసే ప్రయత్నాలే పరమాత్మ తెలుసుకుంటే కంటే నీకేం ఛాన్స్ లేదు అని నేను ఇది చేస్తాను కదా అని అంటా చూడు. ఆ ప్రయత్నాల ద్వారానే కాదు దానికి చెప్పేది. అందుకే ప్రయత్నాల వరకు మనం చేసినాము, అయితే రాలేకపోయినాం కదా. ఇటు రావాలని ప్రయత్నం చేసినారు, బస్సు రాలేదు, ఇంకేం చేస్తావు? నువ్వు ఇటుకు వచ్చేకి వచ్చింది, తీరా కడవరకుండా అప్పుడు వచ్చేసింది, ఇంకేం చేస్తావు? మరి అప్పుడు ఏముండాలా అంటే ఇప్పుడు చెప్తాడు దానికి. ప్రయత్నం ప్రయత్నం చేతిలో ఏంటేంటి ఉండాలనేది కూడా తెలుసుకోండాలా అని. ఇನ್ನು ಅಧ್ಯಾತ್ಮದ ಹಾದಿಯಲ್ಲಿ ನಮಗೆ
ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಹಣ ಮಿತ್ರಾದಿಗಳು సహాయకులు ఆగలారరు. అది బాగా తెలుసుకోవాలి. ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేకి భార్యలు గాని, కొడుకులు గాని, భర్తలు గాని, డబ్బులు గాని, మిత్రులు గాని ఏవి సాయం చేయలేవు. ఇది ఈ అనుభవం ఉందా మనకి? వీళ్ళందరూ మనకి దీంట్లో పనికిరారనేదన్నా జ్ఞెప్పుకుంటే పర్వాలేదు. వస్తుంది. అదే అది అలవాటు కావాలా అని. ఎందుకు అంటే ఎవరికి సాయం చేయలేము. కారణం ఏమి అంటే మనకు నొప్పి ఉంది, పంచుకుంటే ఎవరికి సాధ్యమవుతుంది దాన్ని. కాకపోతే ఆసుపత్రికి తీసుకోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టచ్చు, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. పంచుకుంటే ఎవరికి సాధ్యం అవుతుంది నేనే. అట్లా మన స్వరూపాన్ని తెలుసుకునేకి వాళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తారు, మన ప్రయత్నమే ఉండాలా. ఇట్లా ఒక్కొక్క దాన్ని మనం విడిదీసుకుంటూ పోవాలన్నమాట. ఏదో ఆ సాయం ఉంటే మేమైతాంటి, ఈ సాయం ఉంటే అవుతాంటారు కదా. దీనికి సంబంధం లేదు. వ్యవహారానికి కావాల్సి వస్తారు వాళ్ళంతా. పరమాత్మ స్వరూపానికి వీళ్ళు పనికొచ్చట్లేదు. తానే తనకే బంధువు మిత్రును ఆగి మున్నడేಬೇಕು. తనకు తానే బంధువుగా, తనకు తానే మిత్రుగా ఉండి ముందుకు పోవాలా. అంతేగాని వాళ్ళందరూ ఉంటే పోతాము, లేకపోతే లేదు అనేదానికి అవకాశం లేదు. ಆದರೆ ನಮ್ಮ ದೇಹೇಂದ್ರಿಯಾದಿಗಳನ್ನು ಅಧ್ಯಾತ್ಮ ಯೋಗವಾಗುವಂತೆ ಸಜ್ಜುಗೊಳಿಸುವಾಗ అయితే మన దేహేంద్రియాన్ని సిద్ధపరచుకోవాలి కదా. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే సిద్ధపరచుకునేటప్పుడు ఆయా ఇంద్రియ శరీరావయ మనాదిಗಳಿಗೆ అభిమానిగలాದ దేవతలకు సాధన అని చెప్తాడు. ఇప్పుడు మనకి ఈ వ్యవహారంలో చేసేటప్పుడు కరణాలు కావాలి కదా. నడిచేదానికి కాళ్ళు ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే చేతులు కావాలి, మాట్లాడే నోరు కావాలి, చూసే కళ్ళు కావాలి, వినే చెవులు కావాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనిని మనం మా సొంతమని మనం అనుకుంటున్నాం. మన సొంతమని నీవు అనుకున్న ఆ దేవతల అనుగ్రహం లేకపోతే ఏం పనికిరావు నీకు. చెవులు ఉన్నాయి, ఇనపడలేవు అంటాడు, కళ్ళు ఉన్నాయి, కానరాలు అంటాడు, కాళ్ళు ఉన్నాయి, నడిచేయలేదన్నాడు. ఏమేమో ఎందుకు నీ కాళ్ళు నీకుంటా ఎందుకు నడిచిపోయావు నువ్వు? నీ చెవులు ఎవరైనా తీసుకుపోయినారా? నీ కళ్ళు ఎవరైనా పిక్కిపోయినారా? అన్నీ ఉంటాయి కదా. మరి ఎందుకు పని జరగలేదు అంటే ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నారు. వాళ్ళ అనుగ్రహం ఉంటే పని చేస్తాయి, లేకపోతే పని చేయబోదు. ఇది ఎంతమంది తెలుసు ఈ విషయము? ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉన్నాడు. ఆయన అనుగ్రహం కోల్పోయినామంటే ఆ ఇంద్రియాలు పనిచేసేకి లేదు. అవి మనం కూడా చూస్తాడాము. వినపడవు, కొంతమంది కళ్ళు వినపడవు, కొంతమంది నడిచేకి రాదు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు అట్లయినాయి అంటే ఆ అధిష్టాన దేవతల అనుగ్రహం కోల్పోయినాడు. వాడు పనికిరాని పనులు చేసినాడు. తనలతో పనికిరాని పనులు చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. దేవతలు పనికొచ్చే పనులు చేస్తాంటే చేస్తాంటారు, లేకపోతే క్యాన్సల్. అందువలన వాళ్ళు మనకు సాయం చేస్తారు అనేది దెప్తు పెట్టుకోండాలి. మరి వాళ్ళు సాయం చేయాలంటే ఏం చేయాలా? వాళ్ళని ప్రార్థించాలా. వాళ్ళందుకు వాళ్ళని సాయం చేయరు. వాళ్ళ అనుగ్రహం కావాలప్ప అంటే ఇప్పుడు ఎవరికైనా నీ అనుగ్రహం కావాలంటే నీ దగ్గరికి వచ్చేమప్ప నాకేమన్నా ఇస్తావా లేదని అడిగితే ఇస్తే ఇస్తారంటే, లేకపోతే లేదంటారు. ఊరిని కూర్చుంటే వచ్చి ఇస్తారా? లేదు. అదే ಮನಾದಿಗಳಿಗೆ ಅಭಿಮಾನಿಗಳಾದ ದೇವತೆಗಳಿಗೆ ಸಾಧನೆಗೆ ಸಹಾಯ ಮಾಡುವರು. ಇದು ಸಾಧಕನು దేవతలను ఆరాధించి ఒలుచుಕೊಳ್ಳುವುದನ್ನು అవలంబిಸಿದೆ. కాబట్టి ప్రతి దేవతని మనం ఆరాధించాలా. మనం ఏ దేవతలు ఆరాధిస్తాం? మనం అందరము తుంకరముని, మారమ్మని ఇట్లా ఆరాధిస్తాం. ముఖ్యమైన దేవతలు ఎవరు అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ ఇంద్రియాలకు ముఖ్యమైన ఎవరో వాళ్ళు తెలిస్తే వాళ్ళని ఆరాధిస్తే అప్పుడు మన వ్యవహారం సక్రమంగా జరుగుతుంది. వీళ్ళందరూ దేవతలే, వీళ్ళ కథలు వేరే. వీళ్ళు దీనిలందరికీ సాయం చేసేవాళ్ళు కాదు వీళ్ళంతా. ಅದಕ್ಕಾಗಿ ಈಗ ಆದಿತ್ಯಾದಿ ದೇವತೆಗಳನ್ನು ಅವರ ಆರಾಧನೆಯನ್ನು ಪ್ರಸ್ತಾಪಿಸಲಾಗುವುದು. మరి ఎవరెవరు మనకు ఉపయోగపడతారప్ప అంటే ఎవరిని మనం ఆరాధిస్తే మనకు ఆత్మతత్వానికి ఆత్మతత్వానికి కాదు, వ్యవహారానికి కూడా వాళ్ళే ఉపయోగపడేది. అది కూడా గుర్తుపెట్టుకోండి. వ్యవహారానికి కొడితే వ్యవహారం ఇస్తారు వాళ్ళు. పరమాత్మ కావాలంటే పరమాత్మ ఇస్తారు. అర్థమైందే? కాబట్టి వాళ్ళని మనం తృప్తిపరచాలి మొట్టమొదట. అప్పుడే మనకు వ్యవహారం జరిగేది, లేకపోతే జరిగేదానికి వీల్లేదు. ఇప్పుడు పలానప్పుడు ఆ పరీక్షను మహారాజు 7 దినాల్లో సాయాలన్నా సత్య తీరాలా లేదా దేవతలందరూ వచ్చి ఆయనకు మేము ప్రాణం ఇస్తామంటే కుదురుతుందే? ఇచ్చే వాళ్ళు సాధ్యమా? ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అందరూ ఆయన ఆజ్ఞకి లోబడే ఉండాలా. ఇప్పుడు సూర్యుడు నేను ఎలగలేదు అంటే వజ్రాయంతో ఏటుపడుతుంది, గాలి నేను ఇస్తానంటే వజ్రాయం ఏటుపడుతుంది. ఆయనకు కూడా అందరూ భయపడి పని చేస్తాడారు. అట్లాంటప్పుడు స్వతంత్రంగా ఎవరు? మన అభిమానం అంతే, మన నమ్మకం. అర్థమైనా లేదో? ఈ దేవతల నమ్మకం మనం పూజ చేస్తామంటామే, అది మన నమ్మకమే. కానీ పోనీ మీ నమ్మకం అన్నా సత్యమైతే అదన్నా ఒప్పుకుందాంలే, దాన్ని కూడా వద్దనే తట్టలేదు. పోయిన కోరికలన్నీ మీకు తీరుస్తా అంటే ఒప్పుకోవాల్సిందే. దాన్ని కూడా మాకు అన్ని తీరుతాడైనా ఒప్పుకుందాము. అయినాయా? ఎన్ని అయినాయి నువ్వు కోరినట్లు చెప్పు, అదన్నా చెప్పు. రాసుకో, లిస్ట్ రాసుకో. పుట్టినప్పటి నుంచి లిస్ట్ రాసుకొని ఓ దేవతను ప్రార్థన చేస్తాను, ఎన్ని శాతం అయినా చెప్పండి, అదనే చెప్పండి. ఇచ్చే శాతం అయినాక అన్ని ఇవ్వాలా లేదా? ఒకటి ఇచ్చేయలేదు, ఒకటి నా శాతం కాదంటే అంటే ఎట్లా అప్పుడు మనం ఇప్పుడు నా శాతం కాదు ఇంకోటి పోయి అడుక్కోపో అంటే ఆయన ఇచ్చినాడు అనుకోండి, మళ్ళీ నా శాతం కాదు ఇంకోటి అడుక్కోమంటే నువ్వు ఎంతమంది దగ్గరికి పోలే. ఇప్పుడు కాబట్టే శాస్త్రం చెప్పేది అందరినీ ఆరాధించేదానికంటే వీళ్ళందరికీ మూలమైన ఎవడున్నాడో వాడిని పట్టుకోండప్ప. అతను పట్టుకుంటే అన్ని సరిచేస్తాడు మీకు. వీళ్ళందరూ ఎప్పుడే ಆದಿತ್ಯ ಸಾಧಕನಿಗೆ ಮುಖ್ಯವಾಗಿ ಪೃಥ್ವಿ, ಅಗ್ನಿ, ಆದಿತ್ಯ ಈ ದೇವತೆಗಳ ಪ್ರಸಾದವು ಅಗತ್ಯವಾಗಿದೆ.
అధ్యాత్మ సాధన చేసేవానికి ఈ మూడు ఉండే తీరాలు అంటాడు. భూమి, అగ్ని, సూర్యుడు. ఈ ముగ్గురు దేవతలు ముఖ్యంగా ఉండాలి. వీళ్ళని మనం ఆరాధించే తీరాలా అంటుంది శాస్త్రం. మీరు కూడా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు మీరు తిల్లాడాలంటే ఎక్కడ తిల్లాడతారు? మీకు వెలుతురు కావాలంటే ఎవరి నుంచి వస్తుంది? మరి ఈ రెండు లేకపోతే పని జరుగుతుందే? ఆకాశంలో తిల్లాడేది, మబ్బులో పోతాం అనేదానికి మనకు సాధ్యమవుతుందే? ఈ దేహం ఏమిటితో తయారైంది? భూమితో తయారైంది. భూమి శరీరానికి భూమి కాబట్టి వాక్కు అగ్ని. అందుకే చెప్తాడు మన నేలకు మీద ఏదన్నా నెయ్యితారు. ఎందుకు కరిగిపోతుందంటే ఆ అగ్ని అనేది అటు ఉంది కాబట్టి. ఇట్లా ఇంకా సూర్యుడు వెళ్తారు అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఈ ముగ్గురు సహాయం ఉంటేనే నీకు ఈ వ్యవహారం అధ్యాత్మ ప్రాప్తి జరిగేదానికి అవకాశం ఉంది అంటారు. ఇవేం పెద్ద కష్టమైన దేవతల అందరికీ ప్రత్యక్షంగా అందరికీ తెలిసినలే కదా. సూర్యుడు ఎవరికి తెలుసు, అగ్గి ఎవరికి తెలుసు, భూమి ఎవరికి తెలుసు తప్ప అందరికీ ఇలా అవసరం ఉందా లేదా? మీరు ఆ దేవతలను పెట్టుకోండి. వీళ్ళు నిడిచిపెడితే మిగతా దేవులు మీకు భూమిని సప్లై చేస్తారా నడిచేకి? అందుకే మనం చాలా సింపుల్ గా ఉండే విషయాలనే ఇచ్చిపెట్టాం. చిన్న చిన్న విషయాలు ఇవి. పూర్వకాలం అందరూ అటువంటి నమ్ముకొని వాళ్ళు పనిచేస్తున్నారు. భూమికి నమస్కారం చేసేది, సూర్యునికి నమస్కారం చేసేది, అగ్నికి నమస్కారం చేసేది, వాళ్ళని అప్పుడు పెట్టుకున్నారు. వాళ్ళు రాను కనుమరుగైపోయినాయి. చెప్పేవాళ్ళు లేక మనకి అవి పక్కకు వేసినాయి. దాన్నే ఇప్పుడు వాళ్ళ శాస్త్రంలో చెప్తున్నారు. ఇక్కడ పృథివియు శరీరವಾಗಿಯು అగ్నియు వాక్కాగియు ఆదిత్యను చక్షురాగియు ఆధ్యాత్మికವಾಗಿ సాధక. కాబట్టి దేహం ఉంది అంటే భూమి అంశం ఉంటేనే దేహం ఉండేది. భూమి అంశం లేదంటే దేహం ఉండేకి లేదు. అదే విధంగా వాక్ అంశం ఉండాలంటే ఇది అగ్ని ఉండే తిరగల. ఈ విధంగా వెలుతురు ఉండాలప్ప అంటే సూర్యుని యొక్క ఇదే ఉండాలన్నమాట. ఈ ముగ్గురు మనకు అత్యవశ్యంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం. యావ సాధనವನ್ನು కైకొల్లಬೇಕಾದರೂ మీరు ఏమన్నా సాధన చేయాలంటే ఏముండాలి చెప్పండి? మొట్టమొదటి ఏ సాధన చేయాలనుకుంటే ఏముండాలా? ఏకాగ్రత అనేది సాధన చేసినాక పెట్టుకోవాల్సి ఉండేది. మొట్టమొదటి పాయింట్ భూమి మీద కూర్చొని ఏమున్నా మొదటి దేహం ఉండాలా. ప్రాణం ఉంది నెక్స్ట్, అది వేరే కథ. కనీసం ఇప్పుడు మీరు ఏమన్నా చేయాలంటే దేహం లేని ఏం చేస్తారు? అవునా కదా? ఏ సాధన చేసే మొదలు పెట్టేదానికి మొదట దేహం ఉండాల. శరీరము ಆರೋಗ್ಯಕರವಾಗಿದ್ದು ಅದೇ ಎಟ್ಟುಂಡಲ್ಲ ಆರೋಗ್ಯಂಗಾನೆ ಉಂಡಲ್ಲ శక్తియుతವಾಗಿದ್ದು నಮಗೆ సహకరించಬೇಕು. శక్తితో కూడా కూడుకొని ఉండాల. అప్పుడే నువ్వు లేచిపోయేది కానీ కూర్చుండేది కానీ ఏమైనా చేసేకి మనకు సాధ్యమవుతుంది. శరీరమే సహకారం చేయకపోతే ఏం చేస్తారు? ఏ చిన్న పని కానీ ఇప్పుడు అన్నం తినాలంటే కూడా శరీరం రావాలి కదా పైకి. శక్తితో కూడుకొని ఆరోగ్యంగా ఉంటేనే కదా, లేకపోతే పడిపోతే ఎరువులు పెట్టాల్సి వస్తుంది. ఇది జనరల్ పాయింట్ మొదటది. ఇల్లవాదరే ಯಾವ కర్మ ఉపాసనಗಳನ್ನು ಮಾಡುವಲು ఆగవదు. ఇలా మీరు కర్మ చేసేకి లేదు, ఉపాసన చేసేకి లేదు. కాబట్టి దేహం అనేది ఒకటి ఉండాలా. ఉదాహరణకి తీర్థ స్నానం ఆడి మనం పుణ్యతీర్థాలకు పోతాం కదా, ఆడ సన్నీళ్ళు స్నానం చేసి పాపాన్ని పరిహారం చేసుకొని మనశుద్ధిಯನ್ನು సంపాదించుకోవడానికే. చూడప్ప మేము తీర్థయాత్రకు పోతే మాకు పాపాలన్నీ పోవాలా, మన శుద్ధిగా ఉండాలా అని అనుకునేవానికి సన్నీరు స్నానం ఒగ్గబేకు. నువ్వు మొదటి ప్రిపేర్ అయినాలి. సన్నీరు స్నానం చేసి నువ్వు తయారైనాల. తీర్థయాత్రకు పోయి అబ్బా నాకు సన్నీరు స్నానం చేసేయలేదు, నేను ఉడికి నీరు స్నానం చేస్తానంటే నీ పాపం ఏం పోయలేదు. ఇంక ఇప్పుడు నియమాలు కొన్నావు అట్లా. ಅದರಿಂದ ನೆಗಡಿ ಹಾಗೂ ಇತರ ಪರಿಣಾಮಗಳಾದರೆ సన్నీరు స్నానం చేస్తేనే పడిసము, దగ్గు, తుమ్ములు అన్ని వచ్చి చేప. అట్లయినప్పుడు శరీరం సహకరించడం ఆగవదు, శరీరము ಸಹಕರಿಸದು. ಮತ್ತು ಉಪವಾಸ ವ್ರತ ಜಾಗರಣಾದಿಗಳಿಗೂ ಒಂದೇ ಆಸನದಲ್ಲಿ ಕುಳಿತು ಅನುಷ್ಠಾನ ಮಾಡೋದಕ್ಕೂ ತಕ್ಕ ಎಂಬುದನ್ನು ಹೇಳಬೇಕೇ ಇಲ್ಲ. నువ్వు ఉపాసంగా ఉండాలన్నా, ఇట్లే కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చోవాలన్నా అంతటి శక్తి ఉండాలి కదా. దేహం సరిగా ఉంటే ఉంటారు, లేకపోతే నొప్పి ఉంటే అప్పుడే కాలు ఇట్లు ఇప్పుకునేది, ఇట్లు తిరిగేది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సహకరించలేదు. ಆದ್ದರಿಂದ ಶರೀರಮ್ಮೆ ವಿಚರ್ಷಣಂ ಎಂಬ ಉಪನಿಷತ್ನ ವಾಕ್ಯಂತೆ ಸಾಧಕನು పృథివీ దేవతానకరం సంపాదించి శారీరక సంపత్తును సజ్జుకొల్చలేకు అంటాడు. భూమాతను మీరు పూజ చేసి భూమాత నుంచి అనుగ్రహం పొందాలా, అప్పుడే మళ్ళా మనం పరమాత్మ ప్రాప్తికి పోవాలా అని. ఇవన్నీ ఇడిచిపెట్టి వీళ్ళందరినీ ఇడిచిపెట్టి మేము పైకి పోతామప్ప అంటే పోయేటట్లే లేదు అని. అందుకే క్రమం తెలుసుకొని పనిచేస్తే సులభము. క్రమం లేకుండా మధ్యలో మేము దూడతామంటే ఎన్నికొచ్చేటి ఎక్కువ ఉంటాయి అనమాట. ಇದಕ್ಕಾಗಿ పృథివీ దేవత ఆరాధన ಮಾಡಬೇಕು. మరి ఆయన అనుగ్రహం కావాలంటే ప్రార్థించాలా. మనం ఇతర వేసే పోయి టెంకాయలు కొడతాం, ఎండు కొడతాం, దానికి పండాలనే. అవన్నీ జనరల్ ఇది ఉండేది. మనం చేస్తాడాము. ఎట్లా చేస్తాడాము అంటే ఊరిని మాకు పంట కావాలని చేస్తాడు. ఆమెను వేడుకోకుండా నాకు పంట కావాలంటే ఎటుకిస్తుంది. ಹಾಗೆಯೇ ಅಟ್ಲನೆ ಅಗ್ನಿ ಪ್ರಸಾದದಿಂದ ನಮಗೆ వాగ్వ్యాపారం జ్ఞానಕ್ಕೆ సహకారియాಗಿ దొరకಬೇಕು. అదేవిధంగా అగ్నిదేవుని ప్రార్థిస్తే
ఈ వాక్ శుద్ధంగా ఉంటుంది. లేకపోతే నోట్లో తప్పులు పలికితే ఏ పనికిరావు మంత్రాలు గింత్రాలు అవన్నిటి కూడా. కాబట్టి ఆ వాక్ శుద్ధి ఉండాలంటే అగ్నిని ప్రార్థించుకొని ఆయన అనుగ్రహం పొందాలా. ఇది ಹೆಚ್ಚಿನದೆಂದು ಹೇಳಲೇಬೇಕಾಗಿದೆ. ఇది అన్నిటికంటే గొప్పదేని అది వాక్ అనేది. అదే అన్ని అర్థాలు తెచ్చేది. అబద్ధాలు చెప్పేదే ఎక్కువ దానికి అయిపోయింది. పైసలు ఇంకేముంటది. ఆ వాక్ శుద్ధి లేనివానికి ఏం జరిగేలేదు. జరుగుతుంది అప్ప అంటారు. ఎందుకు ఈ వాక్ శుద్ధి ఉంది ఆయనకి? మనకి ఎందుకు లేదు? మనకి మాటలు వస్తుండే కదా. మనం బరే తప్పులు మాట అసత్యాలు పలికింటాం. మనం ఇంకెట్లా వస్తుంది మనకు శుద్ధి? మేము అగ్నిదేవుని ఏం ప్రార్థించినారు మీరు అగ్నిదేవుని గురించి? ఎందుకంటే ఏకందరే వాగ్వ్యాపార రూపವಾಗಿಯೇ నామ కీర్తన పాటలు పాడేది ఇవన్నీ ఉంటాయి కదా. లేదా నామ స్మరణ, భజన, స్తోత్ర పాఠ, భగవంతుని గురించి పాటలు ఉంటాయి కదా పోయేటివి. పారాయణాది సాధనలు ఇవే. ఇవన్నిటికి వాక్ ఉంటేనే కదా పనిచేసేది. లేకపోతే ఎట్లా పనిచేస్తాయి? ఆ వాక్ ఉండాలప్ప అంటే అగ్నిని మనం ప్రార్థించిండల్లా. అట్లా సాకారం ఇవ్వని అగ్నిని వేడుకోవాలా. వంటకు చేసుకోవాలనే దానికి అగ్ని అడుగుతారు అందరూ. అది బాగానే ఉంది. అయితే దీనిగాడి ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడగలేదు. ವೇದ ಪಠನವಂತೂ ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಾಗ್ವ್ಯಾಪಾರమే ಆಗಿದೆ. ವೇದ ಪಠನವಂತ ವಾಕ್ ದೇಹಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ దాని విషయం లేనే లేదు. అనేకರಿಗೆ మాట్లాడదు సులభవాದರೂ ఎవరికి మాట్లాడేది అందరికీ సులభమే మాట్లాడేది. ఆದರೂ ಅದನ್ನು ఆధ్యాత్మిక తిరిగిಸಿಕೊಳ್ಳಲು ಬರುವುದಿಲ್ಲ. ఈడ వేదాలు పాఠం చేసేది కూడా పరమాత్మ కోసమే. వ్యవహారం కూడా ఆ వాకులతోనే చేస్తాం. వ్యవహారానికి ఎన్ని కానీ ఉపయోగిస్తాం మాటలు. ఎట్లా మన వ్యవహారం జరిగేదానికి ఎన్ని రకాలుగా అదే పరమాత్మ దిక్కు తిప్పమంటే నేలకి తిరిగేలేదు. ఎందుకు? మాకు అట్లాంటి పలికేకి రావప్ప అంటే సత్యం చెప్పేకి రాదు అని అబద్ధాలు చెప్పాక సిద్ధం మనమంతా. ಉದಾಹರಣೆಗೆ ಶ್ರಾದ್ದ ಕಾಲಕ್ಕೆ ಬ್ರಾಹ್ಮಣರು ಭೋಜನ ಮಾಡುತ್ತಿರುವಾಗ, ಶ್ರಾದ್ದకాలం అంటే పెద్దలకి తర్పణ చేస్తారు చూడు, అప్పుడు వాళ్ళు భోజనం చేసేటప్పుడు అధిశ్రవణం ಎಂಬ సూక్త గల పారాయణ ಮಾಡಬೇಕೆಂದು విధి ఇదే. వాళ్ళకి ఆ మంత్రాలు చెప్పాలిగా. అప్పుడు ఆ భోజనం చేసే మనం కూడా చెప్తాం కదా, బ్రహ్మార్పణం అనేది మనం సామాన్యంగా చెప్పుకునేది. వాళ్ళు చెప్పేది ఆ పితృకర్మలకు చెప్పేటివే వేరే ఉంటాయంట, అవి చేయాలి వాళ్ళు అప్పుడు. ಆದರೆ ಕೆಲವರು ఇదే సుసమయమెందు భావిసి ఆ విధంగా అటువంటివి చెప్పాలా, ఆ మంత్రాలు చెప్పాలన్నప్పుడు వీళ్ళేమనుకుంటాడు, రాజకీయ శుద్ధిగలు, లౌకిక విచారగలు హరటగలన్నెత్తి వాక్కನ್ನು ಹೊಲಸು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. మీకు చెప్పేకి రాలేదనుకోండి, నోరు మూసుకొని కూర్చోవాలి. అందుకే పెండ్లిళ్ళకి పోతే ఇప్పుడు మాట్లాడకూడదు. బ్రాహ్మణుడు అక్కడ వేదాలు చదువుతా అంటే మంత్రాలు చదువుతా అంటే మనం ఎవరు సవాలు వాళ్ళు కూర్చొని కొడతానే ఉండేదే అట్లా. కాబట్టి వాక్కునంతా కూడా పనికి రాకుండా కల్మషం చేసుకుంటా అంటాం అనమాట. ಒಂದು ವೇಳೆ తమగే వేద పారాయణ ಮಾಡಲಾಗದಿದ್ದರೂ, వేదాలను పారాయణ చేసే శాత కాకున్నప్పటికీ కూడా ಬೇರೆಯವರು ಹೇಳಿದ್ದನ್ನು కూడా ಕೇಳುವುದಿಲ್ಲ. ಬೇರೆ వాళ్ళు చెప్తానే లేదు ఆ విధంగా. ఇంకా ಹೀಗೆಯೇ ದೇವರಿಗೆ ಅಷ್ಟಾವಧಾನ ಸೇವೆ ನಡೆಯುತ್ತಿದ್ದರೆ ಕೆಲವರು పిసి మాట్లాడుతా ఉపచారం ನಡೆಯುವಾಗ అపచార ಮಾಡುವರು. వాళ్ళు దేవుని ఏందో చేస్తా అంటే వీళ్ళు గుసగుసలు మాట్లాడుతుండేది. ఎందుకు మాట్లాడాలి? మీకు వచ్చిండే దేవుని దగ్గర ఏం జరుగుతుందో అది వినేది నేర్చుకోవాలా. అది లేదు. ఇదే అందుకే మనము ఇంట్లో ఉంటే కొంచెం పుణ్యం ఉంటుంది. ఆడికి పోయి పనికిరాని పని చేసుకొని వచ్చి పాపాలే కట్టుకొచ్చుకుంటాం ఎక్కువ. రాజకీయం కాదు, ఏదో వ్యవహారము. ఎప్పుడు దేవాలయం లేకపోతేనే సైలెన్స్. అది పుట్టుపట్లో ఉంది. వాళ్ళు ఎవరిని మాట్లాడినారు. మరి అదే మీ దేవాలయాలు ఎందుకు మాట్లాడుకోకుండా ఉండకూడదు అని నేను అడిగేది. చాలా మంది అనేది, చూడప్ప పుట్టుపట్ల ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఏ వీడు మరి వద్దని ఎవరు చెప్పినారు? మీకే వీడు అసమని చెప్పినారా ఈ దేవాలయాలు మిమ్మల్ని? ఆడేముందప్ప అంటే ఎవరైనా మాట్లాడతారు సాయిరామానికి బుద్ధం తట్టాడు. సార్ అలవాటు అయిపోయింది అందరికీ. ఆడ నోరు మూసుకొని అర్థం, దాని అర్థం అంతే. బుద్ధి చెప్తారు. లేదంటే మాట్లాడారంటే మెడబట్టి నూపుతారు. ఏం ములాదేం లేదాడ. ఎందుకంటే నేను కూడా ఒకతూరు పోయింటి లోనికి పోయేటప్పుడు తెల్లదాకా ఇస్తారు లోనికి. ఆ లోనికి ఇచ్చేటప్పుడు మనల్ని బయట కూర్చోబెడతారు 2 సేపు, ఒక 10 నిమిషాలు కూర్చోబెడతారు. అప్పుడే ఈ దగ్గు ఉండేవాళ్ళు, తుమ్ములు ఉండేవాళ్ళు, ఆవులు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు చూడండి. వాళ్ళు ఆవులు ఇస్తానే బ్యాటరీ వేసి మట్టంగా బయటకు పంపిస్తారు. ఏం ములాది లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్ గా పంపిస్తారు. మళ్ళీ అది అయినాక మళ్ళీ లోన్ ఇంకో 2 ఉంది. ఆడ కూర్చోబెడతారు 10 నిమిషాలు. ఆడు కూడా ఏమైనా శబ్దాలు వస్తే ఆడ బయటకు వస్తారు. అట్లా ఇంకేం రాకోకుండా లోనికి పంపిస్తారు. మరి ఎన్ని చోట్ల ఓడిపోతుంది ఆడ అట్లా. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని నేర్చుకోవాలి. మనం బయటకు వచ్చి మనము ఎక్కడ దేవాలయాల్లో ఉంటే ఎవరైనా మాట్లాడదాడప్ప వచ్చేప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉందాం నేర్పించేది రావాలా. వాళ్ళకి తోడు వాడు ఏదో మనకి తెలిసి ఉంటుంది, వాడు పోయి దూరేది దాంట్లో. అట్లాంటివి ఉండవు. ನಮ್ಮ ಹಿಂದೂ ದೇವಾಲಯಗಳು ಇದು ಸರ್ವ ಸಾಮಾನ್ಯವಾಗಿದೆ. యాది ఇట్లా మాట్లాడేది. మిగతా ఇప్పుడు ముస్లింలు మసీదులో మాట్లాడట్లేదు చూడండి, పోయి చూడండి కావాలంటాడు. వాళ్ళు ప్రార్థన చెప్పారు, ఎవరైనా మాట్లాడతారా? సైలెంట్ గా కూర్చొని ఉంటారు. మిగతా చోట్ల అన్ని చోట్ల ఉంది. హిందూ దేవాలయాలని ప్రజాస్వామ్యం మీడియా ఎక్కువ ఉండేది, మిగతా చోట్ల లేదు. ಇದೆಲ್ಲ ವಾಗೇಂದ್ರ ನಿಗ್ರಹವೇ ಇಲ್ಲದರ ಫಲವಾವು. కాబట్టి ఆ వాక్ యొక్క
నిగ్రహం, ఆ ఇంద్రియం నిగ్రహం లేకుండా ఉండేదాని నుంచి ఇటువంటివన్నీ కూడా అపచారాలు జరుగుతూ ఉంటాయి. ಇಂಥ ದೋಷಗಳನ್ನು ಪರಿಸಿಕೊಳ್ಳಲು వాగభిమానాದ అగ్నిಯನ್ನು ఆరాధిಸಬೇಕು. భగవంతుని ఆరాధించాలంట. ఇట్లా మేము దేవాలయాలకి ఇట్లా చోటికి పోయినప్పుడు, ప్రశాంతమైన స్థలాలకు పోయినప్పుడు అనవసరంగా మాట రాకూడదు అని వేడుకోవాలంట. అనవసరమైన మాటలు మళ్ళా పద్యాలు చెప్పాల్సింది, స్తోత్రాలు పలకాల్సిండేది ఎట్లా ఉంటే అప్పుడు తెలిసిందే. అప్పుడే ముట్ట కూర్చుంటారు, వాళ్ళు పాడాలని కూర్చుంటారు. సవాల్ చేయబట్టే మాత్రం చేస్తారు. అట్లా లేకోకుండా భగవంతుని వేడుకోవాలా. కాబట్టి వాకు యావాగలు కళ్యాణకరವಾಗಿ ಹೊರಡುವಂತೆ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. అందుకే మన నోటి నుంచి అసలు నువ్వు సాయరా పాడైపోని ఇట్లా మాట్లాడ రాకూడదంట. అవి మనకు వచ్చేదే అవి. ఎందుకు అలవాటు లేదు దానికి. పాపం ఎప్పుడు అట్లా మంచి మాటలు మాట్లాడే అలవాటు ఉంటే కదా వచ్చేదానికి లేదు. అందువలన ಅನವಶ್ಯ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಮಾತನಾಡದೆ ಮೌನವಾಗಿರುವುದು ಏಮೇನು ಅಗತ್ಯವಾದ ಕಾಲದಲ್ಲಿ ಅದನ್ನು ಅಧ್ಯಾತ್ಮ ಸಾಧನವಾಗಿ ಬಳಸಿಕೊಳ್ಳುವುದು. ಹೀಗೆ ಸಾಧಕನು ಅಗ್ನಿದೇವತೆ ಪ್ರಸಾದದಿಂದ ವಾಕ್ಶುದ್ಧಿಯನ್ನು ಪ್ರಯತ್ನಪೂರ್ವಕವಾಗಿ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా మాట్లాడకూడదు. ఇట్లా మన వాగేంద్రియాన్ని మనం నీట్యం చేసుకోవాలా. అంటే మనకు కట్టడిలో ఉండేది అట్లా చేసుకోవాలంటే ఆ అగ్నిని ప్రార్థిస్తే సాధ్యమవుతుంది అంటాడు. లేకపోతే వదిలే వాళ్ళు వదులుతానే ఉండేదే, అది వద్దు. ఆదిత్య దేవత అనుగ్రహాన్ని విచారం ಮಾಡೋಣ. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఇప్పుడు అగ్నిది అయిపోయింది, భూమిది అయిపోయింది, ఇంకా సూర్యునిది. ఆదిత్యను కన్నుಗಳಿಗೆ అనుగ్రహనాగిರುವಂತೆಯೇ. ఇప్పుడు ఆ కంటికి భగవంతుని అనుగ్రహం ఉంటేనే కన్ను కనపడే, లేకపోతే కనపడలేదు. అభిమాన దేవత ఆయన కన్నులకి ఎవరు? సూర్యుడు. కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటేనే. బుద్ధిಗೂ అనుగ్రహనాగిರುವನು. ఒక కంటికే కాదు, బుద్ధికి కూడా ఆయన సూర్యుడే అనుగ్రహం అండి. బుద్ధిಯನ್ನು ಬಳಸಿಯೇ బ్రహ్మజ్ఞానವನ್ನು సంపాదించుಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವುದರಿಂದ. ఇప్పుడు మనం బ్రహ్మజ్ఞానం ఏ విధంగా తెలుసుకోవాలా? బుద్ధిని ఉపయోగించే తెలుసుకోవాలా. కాబట్టి మరి ఆ బుద్ధి సక్రమంగా ఉంటేనే కదా పని జరిగేది. ఆదిత్యోపాసనయు ఆరాధనయు సాధనకే బహు ముఖ్యవాదాಗಿದೆ. కాబట్టి ఆదిత్యను ఉపాసననే చేయొచ్చు, లేదా ఆదిత్యను పూజ చేయొచ్చు. నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. అదంతే. నీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఉపాసనకి యోగ్యత ఉందంటే ఉపాసన చేయొచ్చు. ఉపాసన దాన్ని ఇడిచిపెట్టకూడదు. ఒక తూరు మొదలు పెట్టినాక, ఒక తూరి సూర్యుని ఉపాసన చేసినాక నీకు సర్వస్వం సూర్యునిగానే వ్యవహారం చేసుకుంటూ పోతాడಲ್ಲ. ఏది కనపడినా కూడా ఆదిత్యನ ಪ್ರೇರಣೆಯೇ ನಮಗೆ ತತ್ವದ ಕಡೆಗೆ ಕರೆದೊಯ್ಯುವ ಮಾಧ್ಯಮವಾಗಿದೆ. మనకు మార్గం ఏమప్ప? పరమాత్మ పోవాలంటే మార్గం ఏమంటే ఆ సూర్యుడే మనకి మాధ్యమం. అంటే ఆయన సంధి కలిపేవాడు. ఆయన అనుగ్రహం ఉంటేనే మనకు పోయి సాధ్యమవుతుంది. ఆయన అనుగ్రహం అయితే పోయేదానికి లేదు. కాబట్టి ఆదರಿಂದ అధ్యాత్మ యోగವನ್ನು ಕೈಗೊಳ್ಳಲಿರುವವನು, ఎవరైతే అధ్యాత్మ యోగం కావాలా చేపట్టాలనే వాళ్ళు ప్రప్రథమವಾಗಿ ఆదిత్యనನ್ನು ఆశ్రయించಬೇಕು. కాబట్టి ఆత్మ దగ్గరికి పోతండి మొట్టమొదట సూర్యుడిని. ఎందుకు? మనకు కనపడేది ఇది. కాబట్టి ఆయన్ని ఆశ్రయించాల. ఆదిత్యನಿಗೆ ಸವಿತಾ ಎಂದು ಹೆಸರಿದೆ. ಸವಿತಾ అనేది కూడా సూర్యుని పేరు. అది ಸೂಯತೆ ఇది ಸವಿತ ಎಂಬ ఉత్పత్తి. అంటే ఆ సవితృదేవను జగత్తన్నెల్లా సృష్టిదానే అంటాడు. మనం బ్రహ్మదేవుడు చేస్తాడమని మనం చెప్తాడాం. మరి ఇక్కడ ఇది శాస్త్రంలో ఏం చెప్తాడంటే ఈ జగత్తు సృష్టికంతా ఆధారమయ్యేదానికి ఆయన అనుగ్రహమే కావాలంటే సూర్యుని అనుగ్రహం కావాలా అని చెప్తాండేది. ವೈದಿಕ ಯೋಗವನ್ನೆಲ್ಲ ಮೊದಲಿಗೆ ಈ ಸೌತ್ರ ದೇವನಿಗೆ భగవంతుని ఉపదేశం ಮಾಡಿದರು. భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు కదా. ఎవరు చెప్పినాడు? మొట్టమొదట ఇమం వివస్వతే. ఎవరు చెప్పినాడు? భగవంతుడు సూర్యుని చెప్పినాడు. చూడండి, ఈ వేదాంతం యొక్క వ్యవహారం ఫస్ట్ ఎవరు చెప్పినాడంటే అర్జునుడు అడిగినప్పుడు చెప్తాడు కదా, కృష్ణ భగవాన్ చెప్తాడు. చూడండి, ఎవరు చెప్పినా అంటే సూర్యుని చెప్పినా అంటారు. చూడండి, ಉಪದೇಶ ಮಾಡಿದನು. ಹಾಗೆಂದು ಗೀತೆಯಲ್ಲಿ ಪರಮಾತ್ಮನೇ ಸ್ಪಷ್ಟಪಡಿಸಿರುತ್ತಾನೆ. మనం ఉపనిషత్తే కాదు, గీతలో కూడా అదే మాట చెప్పినారు కదా. ఈ సౌత్ర దేవనకే వివస్వాన్ ಎಂದು మత్తొంది ಹೆಸರಿದೆ. సవిత అని ఉంది, ఆదిత్యుడు అని ఉంది, సూర్యుడు, చాలా ఉన్నాయి పేర్లు, దండిగా అనేది మనకు వస్తుంది. కాబట్టి అది తీసుకోండి. ఈతను మహాయోగియు జ్ఞానియు ಆಗಿರುವನು. ఎవరు? ఈ సూర్యుడు. ಜ್ಞಾನಕರ್ಮ ಸಮುಚ್ಚಯಪವಸರಿಗೆ ఈతನ ಮೂಲಕವೇ హిరణ్య గర్భలోక ప్రాప్తి ఆగి. అది హిరణ్య గర్భ ప్రాప్తి అంటే అది ఇంకా అక్కడి నుంచే ఈ సృష్టి అంతా జరిగేది. ఫస్ట్ హిరణ్య గర్భుడే పుట్టిండేది, ఆ తర్వాత ఇదంతా పుట్టింది. కాబట్టి సూర్యోపాసన ఎవరికి ఉండి యోగం ఉంటుందో వాళ్ళకి మాత్రం ఆలోకానికి పోతారు. జ్ఞానానికి ఏం పోయలేదు వీళ్ళు కూడా. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ಅಲ್ಲಿ ಜ್ಞಾನವು ಸಿದ್ಧಿಯಾಗಿ ఎక్కడ? ఆ బ్రహ్మలోకంలో ప్రాప్తియాగి సిద్ధియాగి క్రమముక్తి ఆగువదు. నేరుగా లేదు. ఇప్పుడు బ్రహ్మలోకానికి పోతాడు, ఆడ మళ్ళా విచారణ చేస్తాడు, మళ్ళా అటు నుంచి పోతాడు. ఉత్తమాధికారి అట్లా కాదు. ఇప్పుడు నేరుగా మళ్ళీ హిరణ్య గర్భలోకాలు ఎక్కడ బ్రహ్మలోకాలకు పోయేదే లేదు. డైరెక్ట్ ఉత్తమాధికారి పరమాత్మ ప్రాప్తి పొందిస్తాడు. ఈతను జగತ್ತಿನ ప్రాణిಗಳಿಗೆಲ್ಲ ಮಿತ್ರನೆನಿಸಿರುವನು. మిత్రుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆయన స్నేహితుడు అని. ఎందుకు? అందరికి ఈ జగత్తులో ఉండే ప్రాణాలకంతా ఆయనే మీ స్నేహితుడు. అంటే ఏమని అర్థంతో? వెలుతురు లేకపోతే ఎవరు ఏం పని చేసుకోలేము. కాబట్టి అన్ని ప్రాణులకు కూడా
ఆయన అవసరమా, వెలుతురు అవసరము. తర్వాత ఆ సృష్టికి కూడా అతనే. అంతే కదా. ఇప్పుడు మరి చెట్లు మొలచాలంటే ఎండ లేకపోతే అట్లే పోయినాయి అంటాం కదా, మనం కూడా అంటాం కదా. తర్వాత గాయత్రి మంత్రం కూడా బుద్ధి ప్రేరణకే గాయత్రి. అవును, బుద్ధి అంతే. మరి దాంట్లో ఏం విశేషం ఏం లేదు. బుద్ధి నాకని కాదు, అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించని ఉంది దాంట్లో. అదే ప్రేరణ. ವಿಶೇಷವಾಗಿ ಮಾನವರಿಗೆ ನಿಶ್ರೇಯ ಸಾಧನವಾದ ಶ್ರೇಯಸ್ಸು ನಿಶ್ರೇಯಸ್ಸು అంటాం కదా. ವ್ಯವಹಾರ ಪರಮಾತ್ಮకు ಸಂಬಂಧಿಸಿದ ನಿಶ್ರೇಯಸ್ಸು. దీనికి జ్ఞానವನ್ನು బుద్ధిಯಲ್ಲಿ ఆవిర్భించుವಂತೆ ಮಾಡುವನು. ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఆ దీపాన్ని వెలిగిస్తాడు అని చెప్తారు చూడండి. ఎక్కడగా పరమాత్మ తెలుసుకునేకి ఆ విధంగా చేసే శక్తి ఆ సూర్యునికి ఉందంటారు, ఆ సూర్య భగవానికి. ఈతన ఆరాధనయే సులభమే ఆగిదే. ఇది ఆరాధన ఏ కష్టం చెప్పండి మీరు. యా గుడికి పోలే ఇప్పుడు సూర్యుని చేసే చెప్పండి. భగవంతుడు సూర్యుడు అంతా ఉన్నాడు, అన్ని దేవాలయాల్లో ఆయన ప్రకాశిస్తాడు, అందరినీ ఆయన ప్రకాశిస్తాడు. సూర్యుని చేసే యా దేవాలయానికి పోలే, యా దేవానికి పోలే, బయటకు పోతే కనపడతాడు అంతే. కాబట్టి గాయత్రి మంత్ర జప పురస్కరణ విందలు, ఆ గాయత్రి జపాన్ని మాటి మాటికి పునశ్చరణ చేసేదాని వలన కాయికವಾಗಿ నమస్కారాలిందలు. ఇప్పుడు దేహంతో సూర్య నమస్కారం చేస్తాం చూడండి. భగవంతుని ఆరాధన ఎట్లా చేయాలంటే గాయత్రి మంత్రంతో చేయండి, లేదంటే ఈ విధంగా సూర్య నమస్కారాలు దేహంతో చేయాలన్నప్పుడు ఈ దేవత తృప్తనాగవను. భగవంతుడు ఆ సూర్య భగవాన్ తృప్తి చెందుతాడంట. ఓహో వీడు సూర్య నమస్కారం చేస్తాడు కాబట్టి పర్వాలేదు, చేస్తాడంటే పర్వాలేదు అని ఆయన ఒప్పుకుంటాడు. తృప్తనాగవను. శారీరక వాచిక మానసిక పరిశుద్ధగలను నీడే. కాబట్టి త్రికరణ శుద్ధి అంటాం కదా. వాక్కు గాని, మనస్సు గాని, ఇంద్రియాలు గాని, దేహం, ఇవన్నిటిని కూడా ఆయన పరిశుద్ధపరిచి సాధకనను ఉద్ధరిಸುವను. అప్పుడు ఓహో వీడు ఆత్మతత్వానికి ప్రయత్నపడతాడు కాబట్టి దీనికి నేను సాయం చేయాలా అని భగవంతుడు సాయం చేస్తాడు. ఆ విధంగా ఆదరింద మంత్రದಲ್ಲಿ తత్వాయ సవితా ధీయ ప్రచోదయాత్. అది ప్రచోదయాత్ అంటే దాన్ని ప్రేరేపించాలని, మనలో అటువంటి బుద్ధిని ప్రేరేపించాలని వేడుకుంటేదన్నమాట. ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸಲಾಗಿದೆ. ಇನ್ನು ಕರ್ಮಿಗಳಿಗೂ ಉಪಾಸಕರಂತೆಯೇ కర్మ చేసే వాళ్ళకు ఎట్లుంటుందో అట్లా ఉపాసకులకు కూడా యోగులు ఈతనే ఆశ్రయను. ఉపాసకులకి, కర్మ చేసే వాళ్ళకి, యోగులకి అందరూ ఇతడే ఆశ్రయుడు. ఎందుకంటే ఆ బుద్ధి ప్రేరేపణ ఇతని దగ్గర ఉంది కదా సరుకు. కాబట్టి ఈయన అనుగ్రహం ఉంటేనే ఆ బుద్ధి నాకు భగవంతుడు కావాలా అలానే బుద్ధి కలుగుతుంది, లేకపోతే కలిగేదానికి అవకాశం లేదు. అంతర్ముఖం అయినప్పుడు ప్రకాశం అతని నుంచినే అది మనం అనుభవంలోకి వచ్చినాక అది తెలుస్తుంది. అంతవరకు మనకేం తెలిసలేదు అట్లాంటివన్నీ. బహిరంగవాದ ಹಾಗೂ ವ್ಯಾಯಾಮವಾದ శారీరక సాధనం కూడా సూర్య నమస్కారాలే ఆరంభమవుతుంది. కాబట్టి సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తారప్ప అంటే దేహంతో కూడా చేసినట్లయితే నా కోసమే ఇతను కష్టపడతాడని ఆయన అనుగ్రహం కలిగేదానికి అవకాశం ఉంది. అనంతర ఉಳಿದ ಯೋಗಾಸನಗಳು ಸುಲಭವಾಗುತ್ತವೆ. సూర్య నమస్కారాలు చేసినామంటే దేహం అంతా ఎట్లా కావాలంటే అట్లా వంగిపోతుంది. 10 ఆసనాలు ఉన్నాయి దాంట్లో చేసేటివి. అవి చేసినామంటే మిగతా సాధనాలు ఏవైనా కూడా సులభంగా చేసుకోవచ్చు. ಇಂಥ ಆಸನಗಳನ್ನು ಪ್ರತಿದಿನವೂ ಸೂರ್ಯೋದಯಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಮುಂಚೆ ಮಾಡುವುದರಿಂದ శరీరಕ್ಕೆ లవలవికయు ఆరోగ్యము లభిసవు. దేహం బాగా ఎట్లా జడంగా లేకోకుండా యాక్టివ్గా ఉంటుంది. లవలవిక అంటే తేలికగా ఉండి ఏ పని చేశాను కానీ సిద్ధంగా. పొద్దు పుట్టక చేయకూడదు ఇవన్నీ, పొద్దు పుట్టకనే చేయాలి. అందుకే లేచేవాడు కూడా పొద్దు పుట్టకనే లేసేవానికి, పొద్దు పుట్టినకి లేసేవానికి చాలా వ్యవహారం ఉంటుంది. పొద్దు పుట్టినంతా భలే సోమర్తనం ఉంటుంది. మీరు చూడొచ్చు, మనమే చూడొచ్చు. మనమే పండుకొని తెల్లదాంకాడ లేసినప్పుడు యాక్టివ్నెస్ వచ్చేదానికి, పొద్దు పుట్టినకి చేసేదానికి యాక్టివ్నెస్. తెల్లదాంకాడ లేసి 5-5:30కే వాకింగ్ పోయినకి ఇంకా ఎట్లా చేసినా అంతా ఎంత ఈజీగా ఉంటుంది అంటే 7కి లేచినామప్ప అంటే ఆటికి పోయి ఏదైనా సవాల్ తీసుకుంటే కూడా ఉంటుంది. ఇది సోమర్తనం వస్తుంది అనమాట అట్లా. ಹೀಗೆ ಸಾಧಕಗೆ ಸುಲಭನು ಪ್ರತಿಯೊಬ್ಬ ಪ್ರಾಣಿಗೂ ప్రత్యక్ష దేవత. ఎవరికంటే కనపడు సూర్యుడు? ఏమో నాకు కనపడలేదని ఎవరన్నా ఉన్నారా? మిగతా వాళ్ళు కనపడలేదు అనొచ్చు కానీ సూర్యుడు కనపడలేదని ఎవరన్నా అనేకుందే. ఇప్పుడు వాయువుని ఎవరు చూడలే, ఆయన ఎవరికి కనపడ్డాడు. ప్రత్యక్షం లేదు, ఈయన మాత్రం కనపడతాడు కదా. ప్రత్యక్ష దేవతనాగియు ఆదిత్యనన్ను నేనదరే. ఆయన మనం జ్ఞప్తి తెచ్చుకున్నట్లయితే, ఆయన స్తోత్రం చేసినట్లయితే బుద్ధియు ఆత్మాత్మ విచారగలకు తత్వజ్ఞానకు అణియాగువదు అంటే సిద్ధమైపోతుంది. ఆ పరమాత్మ అంటే సూర్యుని యొక్క ఆరాధన చేసినట్లయితే, సూర్యుని యొక్క పూజలు చేసినట్లయితే మన యొక్క బుద్ధిని పరమాత్మ తిప్పేదానికి సిద్ధమవుతుంది. అది అట్లా లేకుండా దాని నుంచే మనకి ఆ విషయాలు లేనందువల్లే విషయాలకి ఎగుతాడేది మనకంతా. అట్లయితే పూర్వకాలం ఋషులు ఇటు వాళ్ళందరూ కూడా ఇటువంటి కావాలంటే వాళ్ళన్నీ అవే చేసేదాని వల్ల వాళ్ళు త్వరగా ధన్యులైనారు. ಈಗ ನಮ್ಮ ಶರೀರೇಂದ್ರಿಯ ಸಂಘಾತವನ್ನು, ಶರೀರೇಂದ್ರಿಯ ಸಂಘಾతం అంటే శరీరము, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ, ఇవన్నీ దేవతలు ಹೇಗೆ ಬಳಸ
మనసుకొలుతారెందు విచారమాడోనా ఎట్లా ఉపయోగించుకుంటున్నారు ఈ మన దేహంలోని ఇంద్రియాలని ఇవన్నిటిని ఎట్లా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఈ దేహాన్ని నిజವಾಗಿ ಸಾಧಕರಲ್ಲದವರೆಗೂ ದೇವತೆಗಳೇ ఇంద్రియ మనోబుద్ధులను ప్రేరేసి వ్యాపారం ఆడిస్తుతారే అందరికీ వాళ్ళే చేసేది ఎవరు నీవు ప్రార్థన చేసేవాళ్ళు గాని ప్రార్థన చేయకోకుండా వాళ్ళు గాని పూజ చేసేవాళ్ళకి గాని పూజ చేయకోకుండా వాళ్ళు అందరికీ వాళ్ళే ఉండాల్సిందే దాంట్లోనే భేదం లేదు పూజ చేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఉంటారు వీళ్ళకి అందరికీ అదే ఉండాల్సిందే అయితే ఆరాధన చేసేవాళ్ళు విషయాలు వేరైతాయి ఆరాధన చేయకుండా జీవనం వాళ్ళు వేరైపోతుంది దీంట్లో ಆದರೆ ದೇವತಾರಾಧಕರ ಸಾಧಕರಿಗೆ మాత్రం ಒಂದು విశేషమిదే ఎవరైతే దేవతారాధన చేస్తారో చేయకోకుండా కూడా అవే పని చేస్తాండే ఏమో మేమేమి ఆ దేవుడిని చేయలేదు మేము తిల్లాడలేదా అని అడుగుతారు వాళ్ళు కరెక్ట్ మీరు తిల్లాడతారు దాన్ని అయితే ఎవరైతే ప్రత్యేకంగా అటువంటి దేవతల్ని ఇంద్రియానికి అధిష్టాన దేవతని పూజ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఒక విశేషం ఉందంటాడు ఏమది ಹೇಗೆಂದರೆ ಒಂದು ಉದಾಹರಣೆಯಿಂದ ಉದಾಹರಣೆతో వినండి సూర్యుని ಬೆಳಕಿನಲ್ಲಿಯೇ ಎಲ್ಲರೂ తమ తమ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರಷ್ಟೇ ఎవరు పని చేయాలన్నా కూడా సూర్యుని యొక్క వెలుతురులోనే పని చేస్తాము ಒಬ್ಬರು దాన పత్రವನ್ನು ಬರೆಯುವಾಗಲೂ ఒక ఆయన ఎవరో దానం భూమిని గాని డబ్బులు గాని దానం చేస్తుంటారు అనుకోండి ఆ బರೆಯುವಾಗಲೂ సూర్యుని ಬೆಳಗುತ್ತಾನೆ సూర్యుడు అప్పుడు కూడా రాస్తుంటాడు మళ్ళా మತ್ತೊಬ್ಬ మూర్ఖను కృతక సహి ఫోర్జరీ ಮಾಡುವಾಗಲೂ ಅವನು ಬೆಳಗ್ಗೆ వెలుగుతానే ఇప్పుడు దొంగ దస్కత్తులు పెడతారు కదా వాడు చేసేటప్పుడు కూడా ఆయన వెలుగుతాడు అదే విధంగా లేదా దాన ధర్మాలు చేసేవాడు కూడా పెడతారు ఇప్పుడు సూర్యుడికి ఏమైనా డిఫరెన్స్ ఉంది ఆడ కాబట్టి ఆ విధంగా చేస్తాడు ఆయన అయితే ಆದರೆ ಸೂರ್ಯನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪಾಪ ಪುಣ್ಯಗಳಾಗಲಿ ಒಳ್ಳೆಯದು ಕೆಟ್ಟದ್ದನ್ನಾಗಲಿ ವ್ಯತ್ಯಾసం ಇರುವುದಿಲ್ಲ ఎందుకంటే వీడు పాపం చేస్తాడు కాబట్టి నేను వెలిగలేదు వాడు పుణ్యం చేస్తాడు కానీ వెలిగితే ఏమైపోయాడు భగవంతుడికి పక్షపాతం వచ్చినట్లయితుంది పక్షపాతం అంటే రోగం కాదు అతని వైపు దృష్టిని అది ఉన్నట్లుంటుంది అనమాట కర్తృవున దృష్టిಯಿಂದ మాత్ర భేదవు ఫలದಲ್ಲಿ తారతమ్యం ఇదే ఆయన దృష్టిలో లేదు ఏది వీడు పాపం చేస్తా అన్నాడు అనేది ఆయనలో లేదు పుణ్యం చేస్తానని లేదు అయితే చేసేవాడి దృష్టిలో చేసేవాడు మాత్రము వీడుంది నేను తప్పుడు దస్కత్ పెట్టినా కాబట్టి నాకు పాపం వస్తుంది అనేది వీనికి వస్తుంది సరైనటువంటి దానం యోగ్యత ఉండే వాళ్ళకి చేస్తానని కాబట్టి వాని ఫలము వానికి వేరే వస్తుంది అది కర్తృలో డిఫరెన్స్ గాని వస్తుంది కానీ ఆ కర్తృ చేసే పనికి ఉండే వాని దగ్గర ఆ భేదం ఉండేదానికి వీల్లేదు ఇది ఉదాహరణ భగవంతునికి నిష్పక్షపాతంగా ఉంటాడప్ప అంటే ఇట్లా ఉంటుందన్నమాట కర్త స్వాతంత్రము మానవునికి ఇరువాగా మనకి మేము ఏమైనా పని చేస్తాం మాకు స్వాతంత్రం ఉందనేటప్పుడు ಅವನು ಒಳ್ಳೆಯದನ್ನು ಪಡೆಯಬೇಕಾದರೆ దేవతల అనుగ్రహం ಬೇಕು నాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను చేయొచ్చు నువ్వు అదేం దాంట్లో తప్పలేదు మంచి పని చేయాలంటే వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మంచి పని చేస్తాడు లేదా చేయడు అర్థమైనా ఇప్పుడు మనకు అటువంటి బుద్ధులు కలుగుతాయి కొంతమందికి మంచి పనులు చేయాలని అంటే ఎందుకు అట్లా కలుగుతాయి అన్నట్లయితే ఆయన అనుగ్రహం ఉంటే కలుగుతాయి ఆయన అనుగ్రహం లేదంటే పనికిరాని పనులకి దూతారు ఇల్లంతా ఇನ್ನು ఫలదాశಯನ್ನು బిట్టు ఇంకెవడైనా సరే ఫలం కావాలని ఫలం ఇస్తాడు ఫలం కూడా మాకు వద్దన్నట్లయితే కర్మవెన్నెల్లా దేవతగా అర్పిస్తే అనుష్ఠానం ಮಾಡಿದರೆ ఈ చేసే కర్మ అంతా కూడా భగవంతుందే ఇందులో నాకేమి ఫలము అవసరం లేదు అని ఆయనదే అని చెప్పేసినట్లయితే ఆ దేవతయు జ్ఞానಕ್ಕೆ ಬೇಕಾದ శ్రద్ధ భక్తి ధ్యాన యోగు అనుగ్రహం కలుగుతుంది అనమాట ఎందుకు అంతా నీదే అన్నప్పుడు నాదనేది ఏం లేదు ఇంక ఇక్కడ అన్నప్పుడు ఏం చేస్తారు అది ఈతనికి ఎట్లయినా కూడా ఆత్మతత్వ జ్ఞాన భక్తి శ్రద్ధ ఆ యోగ్యత ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి అందుకే మనం మొదలు పెట్టేదే మన పని తినేదే మన పని జీర్ణం చేసుకునేది మన పని కాదు అవునా కదా తినేది మన పని జీర్ణం ఎవరు చేస్తారు అట్లా ఇక్కడ కూడా అంతే మనం కూడా వాళ్ళని ఆరాధించక మొదలు పెడితే మిగతా పనులన్నీ వాళ్ళే సమకూరుస్తారు ఎవరెవరికి ఏ టైంకి ఏమి కావాలనేదాన్ని కూడా వాళ్ళని దొరుకుతాయి మాకు అది దొరకలేదు ఇది దొరకలేదు అంటే నువ్వు సరి చేయలేదు అంతే దాంట్లో వచ్చేది హీగే ಎಲ್ಲಾ ರೀತಿಯಿಂದಲೂ ಮುಮುಕ್ಷವಾದವನು కాబట్టి ముముక్షమైన వానికే ఎక్కువ చెప్తాండేది ప్రాకృతులకు ఎక్కువ చెప్పలేదు దీన్ని ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఇటువైపు దృష్టి లేదు ముముక్షువులు అంటే ఇటుకు వచ్చినారు కాబట్టి ఇదే మాకు కావాలని వచ్చారు కాబట్టి ముముక్షమైన దేవతారాధన తత్పరనాగిరಬೇಕೆಂದು దేవతారాధన తత్పర అంటే దాంట్లోనే ఉండాలని శ్రీ శంకరాచార్యులు బృహదారణ్యక భాషದಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತಾರೆ ఇప్పుడు శంకరాచార్య అంతా కేవలం సన్యాసం అని చెప్పినాడు అంటారు సన్యాసం చెప్పే క్వశ్చనే లేదు ఇక్కడ మనం చేయవలసిన కర్మలు సక్రమంగా చేస్తే మనకు ఆత్మప్రాప్తి అవుతుంది అనేది అది ఉండేది వీళ్ళకి సన్యాసం అంటే ఏమంటే అన్ని ఇడిచిపెట్టినాడు అని వీళ్ళ భావన పోనీ మీరు అన్ని ఖర్చుకుంటేది ఏమన్నా ఉందంటే అదేం లేదు మన దగ్గర ఎవరికి ఏం లేదు అది తప్పు తెలుగులో వచ్చిండేదే కానీ సరైన తెలుగులో అవి లేనే లేవు దేహాలు అనేటివి కానీ వాటి ఫలితాలని కానీ ఏటివి లేవు అవి మరి ఎక్కడొచ్చినాయి తప్పు తెలుగులో వచ్చినాయి అందువలన వీళ్ళు తప్పు తెలుగును తీసేయాలంటే భగవంతుడు కూడా చెప్తాడు అనమాట శంకరాచార్యులు కూడా చెప్పినాడు మీరు మొదట భగవంతుని ఆరాధన చేయండి ఎట్లా చేయాలా ఈ ఫల ప్రాప్తి కోసం ఇడిచిపెట్టి
పరమాత్మ ప్రాప్తి కోసమే మీరు చేస్తే సరిపోతుంది అని చెప్పినాడు. ఇదన్నరి అదే ಯಾಕಂದ್ರೆ దీన్ని తెలియకోకుండా ఏం చేస్తున్నారు ಕೆಲವರು ತಮಗ ಕೇವಲವೇ ಜ್ಞಾನವೇ ಬೇಕು ಕಾಲ ಹಾಕುತ್ತಾ ಕರ್ಮ ಉಪಾಸನೆಗಳನ್ನು దేవతారాధనలను అనాదర ಮಾಡುತ್ತಾರೆ. మాకు కేవలం జ్ఞానమే కావాలా, మాకు ఇవన్నీ అవసరం లేదు అంటారు. నీకు యోగ్యత ఉంటే ఆ మాట చెప్పాల్సిన పని లేదు, నీ ఎందుకు నువ్వు చూసుకుంటూ పోతావు. అట్ట భగవద్గీత చెప్పింది కామై రైతై జ్ఞాన ప్రపంచంతే అన్య దేవత అని. మరి వేరే అన్య దేవుడు వాడి కామం వాళ్ళలో ప్రకోపం అయ్యి అన్య దేవతల్ని అది కాదు ఇక్కడ చేస్తున్నారు, అది కూడదు అంటాడు. అదే మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, జ్ఞానం వచ్చే వాళ్ళంతా కూడా ఈ కర్మలు ఉపాసనలు చేసే పని లేదు, మాకు జ్ఞానం ఒకటే కావాలా అని అంటారు. అందుకని మేము అన్ని ఇడిచిపెట్టినాము అంటారు. అట్లా మీరు ఇడిచిపెట్టినచ్చు, నీకు యోగ్యత ఉండొచ్చు, అందరికీ అది ఉండలేదు. అందరికీ ఒకే యోగ్యత ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లా చెప్పాలా, ఎవరో చేయలేదని చెప్పి మీరు ఇడిచిపెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళు గురువులు కొంతమంది వాళ్ళు ఉంటారు చూడండి, మనం పారాయణ చేస్తా అంటే వాళ్ళేం పారాయణ చేసేయలేదు. వాళ్ళు మేము పారాయణ చేస్తా అంటే వాళ్ళు ఊరిలో కూర్చుంటే ఎట్లా అనే బుద్ధి మనకు వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుందా రాదా. వాళ్ళకి అదంతా పూర్వజన సంస్కారంలో వచ్చేసి ఉంటుంది అదంతా. దానికి వాళ్ళు ఏం కావాలో దాని మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటారు. వాళ్ళని చూసి మేము కూడా వాళ్ళు చేయలేదు, వాళ్ళు కూర్చొని ఎక్కడ చూస్తున్నారు, మేము ఎక్కడ చూసుకుంటామంటే అట్లా. ఇది ఎందుకంటే కొంతమంది ఇట్లా మాట్లాడతారు అని తప్పు మార్గంలో తిప్పుతారు, అట్లా తిప్పొద్దండి అని. అందుకే భగవంతుడు చెప్తాడు, ఎవరైనా వాళ్ళు చేసే పనులని మీరు ఇడిపియద్దండి. ఎందుకు ఇడిపిస్తే దాన్ని ఇడిచిపెడతారు, దీంట్లోకి రారు, దాన్ని ఇడిచిపెడతారు. ఇప్పుడు చుట్టదేవతలు మీరు చేయొద్దు అంటే అది కూడా ఇడిచిపెట్టి ఇస్తారు వీళ్ళు. ఇంకా ఏదో దేవత నమ్ముకొని ఉంటారు, దాన్ని కూడా ఇడిచి జ్ఞానం దిక్కు వచ్చినారంటే జ్ఞానం దిక్కు రానే రారు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మీరు ఏం చేయాలా, ఆ క్షుద్రదేవతలను ఉపాసన చేసేటప్పుడు కూడా లేదా పూజ చేసేటప్పుడు ఈ విధంగా వేడుకొని చేయాలా అని చెప్పాలా. బట్ ఇది చెప్పింది ఇది కరెక్ట్ గా చెప్పాడు అనమాట. ఆ భగవద్గీత చెప్పడం కూడా ఇప్పుడు సూర్య భగవాన్ని మనం స్తోత్రం చేసేదాని నుంచినే బుద్ధి ప్రేరణ, తర్వాత అంతరంలో హృదయ స్థానంలో ప్రకాశము రావాలంటే ఇది అవసరం అన్నమాట. అదే భగవంతుడు చెప్తాడు కదా, అట్లా వాళ్ళకి నేను బుద్ధి యోగాన్ని కలగజేసి జ్ఞాన దీపాన్ని ప్రజ్వలింపజేస్తానని అంటాడు. అదంతా ఒకటే. ఇప్పుడు సూర్యుడు అనేది మనకి అది వేరే కాదు కదా, భగవంతుడు సూర్యుడు అనేవాడు భగవంతుడి కంటే వేరేం కాదు. అవన్నీ సవిత అన్నాడే, అది పరబ్రహ్మ స్వరూపానికే సవిత అని చెప్పడం. సవిత అంటే చెప్తుంది కదా, ఈ పేర్లన్నీ కూడా కొంతవరకు అక్కడ చేసే పనులు బట్టి కూడా వస్తుంటాయి అవన్నీ కూడా. అయితే అనాలన్నమాట, అంతవరకు శాస్త్రజ్ఞాన పాండిత్యలు దొరకబోదు. శాస్త్ర జ్ఞానము కలుగుతుంది, పాండిత్యం కూడా వస్తుంది. అయితే అనుభవనిష్టవాద మోక్ష సాధనవాద విజ్ఞానం దొరకలారదు. అనుభవానికి సంబంధించినటువంటి ఆ అనుభవ జ్ఞానం అనేది వాళ్ళకి దొరికేలేదు. మాటలు చెప్తానే ఉంటారు అన్నమాట, దీని గురించి అనర్గళంగా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. పాండిత్యం ఉంటుంది, అయితే అనుభవం ఉండలేదు. అదే గుర్తు మనకి. ఎప్పుడైతే శాస్త్రం చెప్పినారన్నప్పుడు ఆ శాస్త్రంలో ఆ అనుభవాన్ని పట్టుకున్న వ్యవహారమే వేరే ఉంటుంది. వాళ్ళు బాహ్య విషయాలతోకి పోయలేరు. మరి ఎక్కడ ఉంటారు అన్నట్లయితే ఏం చెప్పినారో దాన్ని ఆశ్రయించి ఉంటారు వాళ్ళు. పాండిత్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చెప్పేది మాత్రం మీదే అంటే అరికలు చెప్తారు చూడండి, ఎవడే కానీ ఉల్లిగడ్డలు తినకూడదని. మళ్ళీ మీరేందుకు చెప్తే ఇంట్లో అంటే అది వాళ్ళకి, ఇది మనకేం చెప్తారు చూడండి. ఆయన హరిదాసు ఆయన పెళ్ళం అడుగుతున్నాడు, అట్లే పోసారు కదా అంటే అది వాళ్ళకి, ఇది మనకి. మీరు అన్ని ఇడిచిపెట్టాలంటే మాకు అన్ని కావాలంటే దిక్కు. అట్లయితే ఏం ప్రయోజనం ఉంటుంది, వాడిని దొరకలేదు. ಅದರಿಂದ సాధకుడు దేవతారాధనల్ని జాడ్యవన్నీ ఎందుకు ಹೊಂದಬಾರದು, సోమరితనం తెలుసుకోవద్దండి. దేవతలందరినీ పూజ అయితే ఆ పూజ చేసే సమకాలంలో కామ్యకర్మలు చొప్పించొద్దండి. అంతే, కోరికలతో ఉండే ఫలాలు కావాలని కోరొద్దండి. భగవంతుని ప్రార్థన చేయండి, ఏం తొందర లేదు. అయితే ఇవి కావాలంటే వాళ్ళు అంటారు, ఇవి వద్దంటే మేమెందుకు చేయాలంటారు. వీళ్ళు ఫలాన్ని కోరకపోతే దేవుని ఎందుకు పూజించాలా అంటారు. శాస్త్రం ఏం చెప్తుంది, ఫలితాలన్నీ అసత్యమబ్బా, దాన్ని వద్దండి. ఉండేది పరమాత్మ సత్యము, ఆయన దిక్కుపోయేదానికి మీరు దాన్ని వద్దంటండి. అంతేగాని ఫలాన్ని కోరొద్దని శాస్త్రానికే మోజలేదు. అనిత్యమైన దాన్ని కోరి మీరు జనమని చక్రాలు ఎందుకు పొందాలా. ఇప్పుడు అనిత్యమైన దాన్ని కోరుతాడారు, చేస్తాడారు, చేసి మీది మంచి కార్యం చేసినావు, మంచి కులంలోనే పుట్టువనే కాదు, లేదా యోగ్యత అయినటువంటి దానికే దొరుకుతుంది. అయితే మోక్షమేం లేదు కదా, పుట్టి సత్యం తప్పలేదు కదా. దానికోసం కామ్యకర్మలు నిషిద్ధం అంతే. అవి సహజంగా జరుగుతాయి, నువ్వు కోరకపోనే వస్తుంటాయి. దాని గురించి ఏం ఆలోచన చేసే పని లేదు ఎవరికి కూడా. అయితే మనం ఆ జ్ఞానం లేదు మనకి. కోరితేనే వస్తాయేమో, లేకపోతే లేవు అనుకుంటారు అంతే. సరే, కోరితే వచ్చే పని అయితే నువ్వు కోరుతాడు, అందరం కోరుతాడు, ఇది జరగదు కదా. మాకు ఎలాంటి రోగాలు రాకూడదు, కష్టాలు రాకూడదు, దుఃఖాలు ఉండకూడదు, సుఖాలే ఉండాలి, అందరూ కోరుతాడు దేవుని దగ్గరికి పోయి. అందుకే దేవుణ్ణి
కాపాడమని వేడతాం కదా, ఏమని వేడుకోవాలా? నాకు మంచి బుద్ధి ఇవ్వమని కోరు. నీవు చెప్తావు, ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి అబ్బాయి ఏమని చెప్తారు చూస్తాం. ఎవరెవరి దేవుడిని కాపాడాలని పోతాం కదా దేవాలయానికి, కాపాడు దేవుడు అని అంటారు. ఏ కోసం కాపాడమని అడుగుతాడు? నువ్వు ఎప్పుడు రక్షణ చేయమనేది కరెక్టే, సరేలే అట్లా అడుగుతాడారా అని అదే అడుగుతాడు. కోరికలు లేకుండా ఉన్నావా? అదే దేవుణ్ణి కాపాడమని వేడుకునేటప్పుడు మళ్ళా జనన మరణ చక్రానికి రాకుండా చూడమని కాపాడాల, వేడుకోవాలా. జనన మరణానికి మాకు కొద్ది అవసరం లేదు, ఇంకా దీని నుంచి విరక్తి, దీని నుంచి మోక్షం కావాలనేది వేడుకోవాలి మనం, అంతే. అన్నీ ఒకటే, నిశ్రేష్ అనే ఒకటే. అది సర్వకాల సర్వావస్థ భగవంతుని పాదాలే సత్యం అనేది నీలో దృఢంగా ఉంటే గ్యారెంటీ వస్తుంది, దాంట్లో తప్పించుకునే లేదు. అది ఉండాలా. అందుకే ఇప్పుడు ప్రహ్లాదుడు నన్ను కాపాడమని అడగలే, అడిగినాడు ఏడన్నా? దేవుడా నన్ను కాపాడమని అడిగినాడా? అవసరం లేదు ఆయనకి. ఎందుకు? కాపాడేవాడు అతనే కదా, మళ్ళీ అడుగుకుంటే పనే ఉంది మనకి. ఇప్పుడు ఈ విధంగా మనల్ని చేస్తానంటే కాపాడినట్లా లేకపోతే కష్టపెట్టినట్లా అని. మా కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటారు వీళ్ళు. చేసిన పాపాలు కష్టాలు పోతాడు, ఏం నొప్పి మీకు? చేసిన పాపాలు పోతాడే కష్టాల నుంచి. మీరు ఉద్ధారమైనట్లే కదా. మనం మాకు అవి రావద్దు అంటే ఇంకా మళ్ళీ జన్మెత్తాం దాన్ని అనిపించేకి అడిగినట్లయితుంది, అంతే. కాబట్టి భగవంతుని కాపాడమంటే ఇంతే, మళ్ళా పుట్టి సచ్చేది లేకుండా ఉండాలని చూడమని అనుకోని చాలు. దాని అర్థం ఏమి? మాకు ఆత్మజ్ఞానం కావాలనే దాని అర్థము. కాబట్టి ఆయన శ్రేయస్సు కావాల్సిన దానికి సమకూరుస్తాడు మనకి. కాబట్టి సాధకుడు దేవతారాధన జాడ్యమని ఎందుకు అందబారదు? నీకు తెలిసిందనుకో, వేదాంతం తెలిసింది, తెలిసినా కూడా వీళ్ళతో పాటు నారాయణం చేస్తాడంతే. నీకేమో చేస్తే లాభం రాదు, చేయకపోతే నష్టము లేదు. అయితే ఒక ఆదర్శం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూడబ్బా, వాళ్ళు కూడా చేస్తాడారు అనేది కనపడలాడు. ಈಗ ఋషి ಹೇಳುತ್ತಾನೇನೆಂದರೆ, ఇప్పుడు ఈ ఋషి శ్వేతాశ్వరు అనే ఋషి ఏం చెప్తాడప్ప అంటే, ನಾವು యుక్తవాద మనస్సునింద, యుక్తవాద మనస్సు అంటే వ్యవహారాన్ని విడిచిపెట్టిన మనస్సు అని అర్థం, అంతే. ఇంకా ఎన్నన్నా దాంట్లో ఎన్నన్నా ఉంటాయి. వ్యవహారాన్ని విడిచిపెట్టితే పరమాత్మ చేసుకుంటే తగింది అవుతుంది. యుక్తం అంటే తగింది అని. ఆ యుక్తమైన మనస్సు ద్వారా ಸ್ವರ್ಗ ಎಂದರೆ ಪರಮಾತ್ಮ ಪ್ರಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವವು. ಆ ಫಲವು ದೊರಕುವಂತೆ ಶಕ್ತಿಯನ್ನು ಸೂರ್ಯದೇವ ನೀಡಲಿ. ಈ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿಯೂ ಸಾಧಕನ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಸೂಚಿಸಿದೆ. వ్యవహారంలో నాకు స్వర్గం కావాలా, అది కావాలా, ఇది కావాలని, మోక్షం కావాలని కోరుతారు వీళ్ళు. మోక్షం అంటే స్వర్గమే అనుకుంటారు చాలా మంది, అనుకుంటారు చాలా మంది. కాబట్టి అదే మోక్షం అని అనుకుంటున్నారు. అదే కాదు ఇక్కడ. ಅವನು ಮೊದಲು దేవతారాధనకే తొడగಬೇಕು. అట్లా వాడు ఎప్పుడైతే నాకు అదే కావాలా, ఆత్మప్రాప్తి అయినప్పుడు దేవతలను ఆరాధించాలి. ఎందుకంటే ఆ దేవతల అనుగ్రహం ద్వారానే మనం పోయేకి సాధ్యమవుతుంది. ఎందుకు? అన్ని దేవతలకు, అన్ని ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోతే పని చేయవు. ఎట్లా పోతావు నువ్వు ముందుకి? పోయకపోయేది కాబట్టి అది మొదటి ఉండాలా. ఈ ప్రార్థనಯಲ್ಲಿ సాధంగా జవాబుదారి అదే ఇక్కడ చెప్తాడు చూడు. అంటే మనస్సునింద స్వర్గ అని అన్నాడు కదా, స్వర్గాన్ని కాదు ఇక్కడ చెప్తాండి. అది అనగా పరమాత్మ ప్రాప్తిగా ప్రయత్నిస్తావు. స్వర్గాన్ని మీరు అంటే స్వర్గానికి పోయేదానికి అడగద్దండి. స్వర్గం అనేదానికి ఏమంటే పరమాత్మ ప్రాప్తే ಕಾವಾಲನೆದಾనికి ಕೋರ್ಕೋವಾలని. ಮೆಲ್ಲನೆ ಅದರ ಮೂಲಕ ಯೋಗಕ್ಕೂ ಧ್ಯಾನಕ್ಕೂ ಅರ್ಹತೆಯನ್ನು ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఒకే తూరే శనై రూపమే బుద్ధి అని చెప్తాడు భగవంతుడు. మెల్లమెల్లగా మనసు పెట్టాల. అడ్డం బట్టి నిలబెడితే నిలబడుతుంది. మళ్ళా అది విజృంభించిందంటే నువ్వు తలకిదలవుతావు. బలవంతంగా ఎప్పుడు నిలబెట్టడానికి సాధ్యం కాదు. మెల్లమెల్లగా చెప్పుకోడు. పలాని విషయాలు కావాలంట. ఎందుకు? ఆనందంగా ఉండాలనికి. ఆనందం ఉందే, ఆనందం కావాలని అంటాడాము. ఆనందం ఉంది ఆ విషయాల్లో. మళ్ళీ అందరూ సంపాదించుకుంటున్నారు కదా. అందరికీ తెలియలేదు, మనకి తెలియలేదు అనిసిందేనా? యా విషయంతో ఆనందం వస్తుందని చెప్పమని చూస్తాము. ఏ విషయాలతో మీరు ఆనందాన్ని పొందుతారు? నీకు కావాల్సిన విషయాలు దొరికినప్పుడు సంతోషం అవుతుంది. మిగతా తప్పుడు మరి ఇంకేం దొరికినట్లే నీకు. ఇప్పుడు అది కావాల్సిన విషయాలు దొరికినప్పుడు ఆనందమైనవి. ఆ కొంచెం సేపే ఎందుకోసం నేనైతే దుగ్ధపడినానో అది కూడా ఆనందంటుంది. అదే ఈడే విచారం చేసిన చాలా మంది. అందరూ అంతవరకు నీకు మనస్సు దానికోసం కష్టపడి వికారం చెందింది. ఎప్పుడు అబ్బుతానే మనస్సు నిశ్చలవుతుంది. అప్పుడు మనం సంతోషము అని అనుకుంటున్నాం. అంతే అదే చెప్పేది మరి. అది ఎంతమంది జ్ఞానం ఉంది అనేది అదే కావాల్సిండేది. ఇప్పుడు చాలా మంది అదే యుక్త మనస్సు అన్నాడు చూడండి. తాత్కాలిక ఆనందం అంటారు చాలా మంది. తాత్కాలిక ఆనందం అంటే ఏమర్థముని అంటే కొద్దిసేపు ఉండిపోయేది అని అన్నారు. అవునా? ఆనందం అనేది పర్మనెంట్. అది కొద్దిసేపు ఉండిపోయేది కాదు. అది అర్థమైనా? ఆనందానికి రెండుసేపు ఉండిపోతే దాన్ని ఆనందం అనరు, దానికి ఆత్మ అనరు. దాన్ని అది ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుంది. మరి మీరేం మీరు కల్పన చేసుకుంటారు అంతే. విషయాల ద్వారా మాకు ఆనందం వస్తుందని మీ కల్పన. ఎందుకు కల్పన అని ఎట్లా చెప్పినారు అన్నట్లయితే, ఎప్పుడైతే మీరు
ఆ విషయం కావాలన్నప్పుడు మన మనస్సు దాని వైపే సంకల్పం చేసుకుంటా ఉంది. అది మనకు లభ్యమైన వెంటనే నీ కోరిక అణుగుతుంది. కోరిక అనగడమే ఆనందం, అంతేగాని ఇంక వచ్చేది కాదు అది. అర్థమైనా? కోరికలు అనగడమే ఆనందం, సంకల్ప విరమణయే పరమాత్మ ప్రాప్తి. అందుకే సుశుక్తిలో మనకి ఏ సంకల్పాలు లేవు కాబట్టి హాయిగా ఉండగలిగినాం. అర్థమైనా? మళ్ళా దాని చేత ఆనందం వస్తుందని కాదు, ఆ సంకల్పాలను వదలడమే ఆనందం. మనం ఏం చేస్తాను, సంకల్పాన్ని సంపాదించుకుంటే ఆనందం వస్తుందని మీరు అంటున్నారు. ఎట్లా వస్తుంది దానికి? అట్లా సంకల్పాన్ని సంపాదించుకుంటే ఆనందం వస్తే పరమాత్మను సంపాదించుకున్నట్లు అవుతారు మీరు, అంతేగాని ఆయన స్వతంత్రుడు అయ్యలేరు. సంకల్ప విరమణే ఆనందం. అది ఎవరు అంటారు తాత్కాలిక ఆనందము, తాత్కాలిక ఆనందం అంటారు. అవును, తాత్కాలిక ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అది రెండు పదాలు ఒకటే, కోరికనే ఆశనే రెండు ఒకటే. వదిలేవద్దు. నీవు వదిలేయాలంటే ఊరినే వదిలిపోవు. ఎట్లా వదులుతాయి? ఇప్పుడు నీ కోరిక కలిగిందప్ప, ఆ కోరికను విచారం చేయాల. నాకు రూపం కావాలని కోరిక ఉంటున్నావు నువ్వు, కరెక్టే. రూపాన్ని ఎంతసేపు చూసుకుంటుంటావు? అదే మొదటిది రావాలి నీలో. రూపం నుంచి నీకేం ఎంతసేపు ఆనందం ఉంటుంది అంటే 1 గంట, లేదా 2 గంటలు, లేదా 3 గంటలు ఉండొచ్చు. ఆనందంగా దాని మీద బేజారు వస్తుందా లేదా? విరక్తి కలుగుతుంది కదా. మరి నీకు ఆనందం ఇచ్చే దాని మీద విరక్తి ఎందుకు కలిగింది అని అడుగుతుంది శాస్త్రం. అంతే, నీకు ఆనందాన్ని ఇచ్చేదే దాంట్లో ఉన్నట్లయితే విరక్తి కలగకూడదు కదా మనకి. అట్లా మీరు ఏ విషయం తీసుకున్నా విరక్తి వస్తుందా, లేకపోతే అట్లే ఉంటుందా? వాడు విరక్తి వచ్చేదాన్ని ఎందుకు పట్టుకుంటారు అని చేసి ఇచ్చిపెట్టాలి కోరికల్ని. అందుకే వేదాంతం అంతా కూడా విచారపూర్వకంగానే, వివేకపూర్వకంగానే చేయాలి. కానీ ఏదో చెప్పినట్టు తట్టుకొని చెప్పి నేను చేస్తానంటే కుదరలేదు. ప్రతి ఒక్కటి విచారం చేయండి. దేని నుంచి మనకు ఆనందం వస్తుంది, ఏది శాశ్వతమైంది, ఏది శాశ్వతం కాదు. ఆనందానికి ఏం చెప్పినారు? శాశ్వతమైంది ఆనందం అని చెప్పింది శాస్త్రం అంతా. పరమాత్మ స్వరూపం అని చెప్పింది కాబట్టి అది శాశ్వతం. మరి దాన్ని సంపాదించుకుంటే ఆనందం వస్తుంది, కానీ ఈ నశించేటి పట్టుకుంటే ఎట్లయితుంది మనకి అని మన మనస్సులోనే కలిగిపోవాలి. ఒక తూరు కలిగిందంటే అయిపోయింది, కోరికలు రావు. అది కలిగేదే పెద్ద కష్టము. అది కలిగినాక ఇంకేం చేసే పని లేదు. చెప్తారు కదా, రైల్లో కూర్చుండే వరకు నీ జవాబుదారి, కూర్చున్నాక అదే ఏడ్చిపోతుంది ఆడికి కావాలంటే ఆడికి. ఆ రైలు టికెట్ తెచ్చుకొని దాంట్లో కూర్చుండేది నువ్వు కావాలా. అట్లా మనకు కూడా ఈ విషయాల యందు సత్యత్వం లేదు అనే జ్ఞానం అయితే ఆటోమేటిక్ గా అవుతుంది. అది ఇడిచిపెట్టారు. ఉండని చెప్పన్నా ఉండి అంటాను, రైలు అందరూ అదే కదా వచ్చిండదు మాటే. ఆ రోంచేపన్నా మేము అనిపిస్తాం కదా. ఆ రోంచేపు ఏమనిపించినారు? విషయాన్ని కాదు మీరు అనిపించినది, ఆత్మానందాన్ని గ్రహించినారు కాబట్టి వచ్చిందంతే. అదే ఇచ్చే శక్తి ఉంటే ఇంక ఇది వేదాంతంతో పని లేదు, భగవంతుతో మనకు పని లేదు. వీళ్ళతో ఏ పని ఉండదు. ఇవే ఇది ఆనందాన్ని ఇస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మనమంతా విషయాలే సంపాదించుకుంటాంటే. కాబట్టి విచారపూర్వకంగానే చేయాలి. అందుకే అది సులభంగా అర్థం కాదంటే దానికి చెప్పే స్వామి ఉదాహరణ చెప్పిండేది ఇదే. చూడప్పా, మాకు లడ్డు తీగ ఉంది అని అంటారు, మైసూర్ పాక్ తీగ ఉంది అంటారు, జిలేబీ తీగ ఉంది అంటారు. నిజంగా జిలేబీకి సంబంధించిందే, లడ్డుకి సంబంధించిందే, చక్కెరకి సంబంధించిందే? ఇదేమందరూ చెప్తారు బాగానే. తినేది కాదు, ఉండారం కూడా అట్లే కదా. పేరేమో దాని పేరే, లడ్డు పేరే చెప్పేదేమో, ఉండే దాని స్వరూపం ఏదంటే చక్కెరది. అట్లా మీరు కూడా విషయాల ఆనందం ఉందని, మీ ఆనందం విషయాలు కాదు, పరమాత్మ ఆనందాన్ని దానికి తగిలించి చెప్తాడు. ఇట్లా ఈ విధంగా గ్రహిస్తే అయిపోయింది, ఇంకేం కష్టం లేదు. ఇది ఆ విధంగా మనం గ్రహించేదే లేదు, అన్ని రివర్స్ లో ఉండాలి. బల్బు వెలుగుతుంది అనేది, బల్బు వెలుగుతుందే కరెంట్ నుంచి. మరి అట్లా ఆనందం అనేది మన విషయాలతో వస్తుందే కాదు, స్వతంత్రం అది. ఇది ఉపాధి అంతే. ఇది ఇట్లా ఎప్పుడైతే విశ్లేషణ జరుగుతుందో అప్పుడు మనకు కొంచెం అనుభవం వస్తుంది. అది లేనే లేదు, ఎక్కడ చూసినా దీపం పెట్టి ఎట్లాడతామంటే దొరికేలేదు. మామూలు కాదు, చెప్పే వాళ్ళు నేను అడిగేది, చెప్పే వాళ్ళు ఇంత మాత్రం ఉంటే కూడా గ్రహించేకి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే అనుభవాన్ని చెప్తే వాళ్ళు ఎందుకు గ్రహించరు? కాకపోతే కొంతమంది సంస్కారాలు అయితే గ్రహించకపోవచ్చు, చాలా మంది గ్రహిస్తున్నారు కదా. అదే లేకపోతే ఇప్పుడు మనం ఈ వేదాంతం వినేకి ఎట్లా కదా. అటువంటి అధికారం ఉన్నటువంటి శిష్యుల ద్వారానే గురువుల అనుభవంతో చెప్పింటే మనం ఇప్పుడు తింటాం దీన్ని. అట్లా ఆ అనుభవాన్ని గుర్తించే మార్గం చెప్పితే, ఓహో ఇంత వచ్చినప్పుడన్నా ఉంటుంది అనుకుంటే అది కూడా లేదంటప్ప, దాని నుంచే వచ్చింది కాబట్టి అనేది బోధపడితే ఇంక దీన్ని చల్లుకుంటేకి ఒక మనస్సు కూడా సిద్ధమవుతుంది. కాబట్టి మెల్లమెల్లనే అతని మూలక యోగకు ధ్యానకు, యోగం రావాలా, తర్వాత ధ్యానకు అర్హతను సంపాదించుకోలేబోకు. ಹಾಗೆಯೇ ಮುಂದುವರಿಯುತ್ತಾ ఇట్లా మెల్లిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు పోతే దేవతే ప్రసాద, ఆ దేవతా అనుగ్రహం ద్వారా యోగಕ್ಕೆ ಹೆಜ್ಜೆ ಇಡಬೇಕು. అప్పుడు యోగం లేక అడుగు. అంతవరకు పెట్టకలేదు. ఉంటే మనం అనుకుంటాడాల్సిందే, మేము యోగం చేస్తాం, మేము ధ్యానం చేస్తాం, మీరు అనుకోవాల్సిందే. దాంట్లోకి ఎప్పుడు స్టెప్ పడుతుందంటే ఆ దేవత అనుగ్రహం వస్తే పడుతుంది నీకు. ఏ దేవత కావాల్సింటే ఆ దేవత. ఇప్పుడు మనం ఆరాధన చేయమని చెప్తాం కదా, ఇప్పుడు సవిత నుంచి మనం ఏదైనా కానీ ఆ విధంగా
ఫలాని దేవత యొక్క అనుగ్రహం కలిగితే ఫలాన్ని పనిచేస్తుంది. నేనే కుదరట్లేదు ఇక్కడ. అనంతర యోగವನ್ನು కైಗೊಳ್ಳಬೇಕು ಎಂದ అభిప్రాయ. ఇవన్నీ సిద్ధపరిచిన తర్వాత, ఈ దేవతారాధనలు ఇవన్నీ సిద్ధపరిచిన తర్వాత నేను యోగం చేస్తానని మొదలు పెట్టాలి. ఇవి యావ్యావి ముట్టుకోకుండా నేను యోగం చేస్తానని నేరుగా కూర్చుంటే తర్వాత యోగమే దక్కలేదు, నేను ధ్యానం చేస్తానంటే అందరికీ బాగుంది. ఇదంతా చెప్పే దాంట్లోనేమో యోగాలు చేస్తే ఆరోగ్యం బాగుంది. సరే, ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యం బాగుండి దేవుని కోసం నువ్వేమైనా పని చేస్తావా, లేకపోతే వ్యవహారాల కోసం పని చేస్తావా? ఏంటి చేస్తాం? దేవుని కోసం మాకే ఆరోగ్యం పట్టుకొని హ్యాపీ చేసిన పని ఏముంది మాకే? మా ఇంట్లో పిల్లలకు బాగా కావాలా, లేకపోతే నాకేదైనా కావాలా అంటాం అంతే. అడిగి చూడండి మీరు, మెల్లిమెల్లిగా ఎవరినైనా కానీ ఊరినే ప్రశ్నలు. ఆరోగ్యంగా ఉండాలంటాం. ఎందుకు ఉండాలప్ప? ఆరోగ్యంగా ఉండాలి, కరెక్టే. ఉండి ఏం చేయాలనుకుంటారు? తినాలనుకుంటారా, లేకపోతే ఏమేం చేయాలనుకుంటారా? పరమాత్మ ప్రాప్తి, భగవంతుడు దేహం ఇచ్చినాడు కాబట్టి దానికి ఏమైనా ప్రయత్నం చేయాలనుకుంటామా? మరి అది లేనప్పుడు దీంతో పుట్టి సచ్చేదానికి ఏమి? కాబట్టి గీత వెళ్ళి హీగే వెళ్ళిదే ఏది చెప్పినాడు? గీతలో కూడా ఏం చెప్పినాడు? మొట్టమొదట రాలేదు దాన్ని అయినా శమధమానుల్లో మొదలు చెప్తాడు కదా, ఇది అయిన తర్వాత దాంట్లోకి మీరు చెప్పేయాలా, ఇది ఎగిన దాంట్లోకి పోయేదానికి వీల్లేదు. అంటే ఆరూఢం చెందినవాడు ఆరూఢం చెందుకోకుండా అనే పదం వస్తుంది చూడండి. శమ కారణం ఉచ్యతే అంటాడు. ఆరుడు అయినవానికి శమం కావాలి, అంతే. అంతవరకు ఇదే అది ఈ ఇంద్రియ నిగ్రహమే కావాలని. మనోర్యోగం కర్మ కారణం ఉచ్యతే అనేది యోగారుడస్య తస్సైవ శమ కారణం ఉచ్యతే. ఆరూఢం చేసినాక శమం కావాలా, అట్లా శాస్త్రం చెప్పిండు అనమాట. యోగವನ್ನು ಮಾಡಲೆಲಿಸುವನು, యోగం చేయాలని. యోగం అంటే మొదట భగవద్గీత అందరూ చదువుకుంటాం. వికారం తొలగించేదే యోగం. దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం, అదొక యోగం అనే పేరు. ఇంకోటి కలయిక. దేని కలయిక? మనసుని సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే, అంతే. సిద్ధించని సిద్ధించకపోని సమత్వం. అది యోగం అంటే దానికి ఏమేమో చేసుకొని తన్నాడే పని వద్దు ఇక్కడ. పాతంజలి యోగం అవన్నీ వద్దు. సిద్ధ్యో సిద్ధి అసిద్ధి సమభూత్వ సమం యోగ ఉచ్యతే. కాబట్టి ಮಾಡಲಿಸುವ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ದೇವತಾ ಪ್ರೀತಿಕರವಾದ ಕರ್ಮಗಳನ್ನು ಮಾಡಿ మేము చేస్తాను ఇప్పుడు అంటారు. దేవతా పూజ కోసమే ఆ స్వామి ఏమని చెప్పింటే అవన్నీ తెచ్చిపెట్టినామంటారు. కరెక్టే, తెచ్చిపెట్టిన తప్పులేదు. పరమాత్మ ప్రీతికే మీ పనులు జరిగేదానికే అనేది ఒక్కటి ఆలోచన చేయాలంతే. ఇప్పుడు సత్యనారాయణ చేయాలంటే ఇట్లా ఆకలే తేవాలా, ఇన్ని పండ్లే పెట్టాలి, ఇవన్నీ పెట్టారు, నవధాన్యాలు ఇవన్నీ పెడతారు. కరెక్టే, దాంట్లో పెట్టలేదు. భగవంతుని ప్రీత్యర్థం పెట్టి ఆటికే చల్లుకుంటారా, మళ్ళీ కావాలన్నారా లేదా? ఏడు సత్యనారాయణ చేసినారప్ప అంటే ఎప్పుడు చూసినా మా ఇంట్లో రోగాలు రొస్సులు ఉన్నాయి కాబట్టి అది చేస్తే పోతాయని చేసినామప్ప చేస్తామంటారు. ఇంతే కదా చెప్పేది. ఇల్లు రెండో స్ట్రాంగ్ ప్రీత్యర్థం ఉంటుంది, స్వార్థం. అట్లా వస్తుంది. అట్లా రాదప్ప, ఇట్లా మాట్లాడదు. ఏమప్పా నేను ఎవరి పలానా ఆయన దగ్గరనే నువ్వు దుడ్లు ఇస్తే నాకు సరిపోతుంది అంటే నువ్వు ఒప్పుకుంటావా? నేను పులి అంటే ఒప్పుకుంటాడా? చెప్పు పోనీ. అట్లా మరి కోరికలే అట్లాంటివి. అంటే ఆయన అనుగ్రహం మీద నా కోరిక దేక ఆయన అనుగ్రహం పెట్టుకుంటావు. అది కాదు ఇప్పుడు చెప్తాడు. అది దేవతా ప్రీత్యర్థం అంటే వీడికి నేను ఏమైనా చేయాలా అని ఆయన కలగాల. నువ్వు అడుక్కుంటే పడలేదు ఇక్కడ. పోనీలే, నీకు తెలిసినా ఏమన్నా నీకు మంచి ఏదని తెలిసినా చెడు ఏదని మంచి ఏదని అదనే చెప్పండి. పోనీ నాకు ఇది చేస్తే మంచి అని ఎవరైనా చెప్పమని చూస్తాం, ఇదే మంచిది అని. ఒక ఆత్మజ్ఞానం కోరేవాళ్ళు మనం మిగతా వాళ్ళు ఎవరినైనా అడగండి అప్ప. కోరికలు పెట్టుకుంటే అయిపోయింది. అది నీకు మంచి అనే సమాచారమే లేదు దాంట్లో. ఎప్పుడైనా మనకేమైనా ఉందప్ప అంటే దాన్ని మాత్రమే అడుక్కోవాలి. అందుకే భగవంతుని అనుగ్రహం ఏంటంటే మనకు ఈ వేదాంతం మీద అభిరుచి కలిగిండేదే కావాల్సిందంతే. పుణ్యం వచ్చిందంటే కూడా మనకి ఈ భగవంతుని చింతన కోసం మన మనసు తగ పడిందంటే మనం పుణ్యం వచ్చినట్లే. మనకి ఇంకా మిగతా డబ్బులు గిబ్బులు అవసరం లేదు ఇక్కడంతా. అట్లా లేదు అంటే ఎన్ని డబ్బులు ఉన్నా కూడా అనంతర యోగారూఢనాల ಮೇಲೆ కర్మ సన్యాసాన్ని కైకొಳ್ಳಬೇಕು. ఎప్పుడైతే నీకు దీని మీద ప్రయోజనం లేదు అని తెలిస్తే అప్పుడు సన్యాసం చేసినా కూడా ఏం నష్టం లేదు. ఇప్పుడు ఏమీ తెలియకనే నేను సన్యాసం చేస్తానంటే బతికేది ఎట్లా? నువ్వు బ్రతికేదానికి అవకాశం లేదు. ఇది సరియాద హాది అందర్థ. ఇట్లా ఆ శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా యోగము, తర్వాత ధ్యానము, ఆ యోగానికి ముందు దేవత ప్రీత్యర్థము, ఇవన్నీ చేసినట్లయితే అప్పుడు క్రమం ಸರಿಪೋతుంది. ಇನ್ನು ಮುಂದೆ ಯೋಗವನ್ನು ಕುರಿತು ವಿಸ್ತಾರವಾಗಿ ತಿಳಿಸಲಾಗುವುದು. ಈ ಯೋಗಾన్ని గురించి ఇంకా ముందుకు దీంట్లో ఎక్కువ విస్తారంగా చెప్పబడుతుంది. ಇಲ್ಲಿ ವಾಚಕರು ತಿಳಿಯಬೇಕಾದದ್ದೇನೆಂದರೆ ఇక్కడ మనం ఇప్పుడు గ్రహించవలసింది ఏమప్ప అంటే పాతంజలి ಯೋಗವೇ ಯೋಗ ಶಬ್ದಕ್ಕೆ ಹೆಚ್ಚು ರೂಢಿಯಲ್ಲಿರುವ అర్థం. ఆದರೂ ఎవడైనా యోగం అనే పదం చెప్తానే పాతంజలి అని చెప్పేస్తారు.
రెండో మాట లేదు. వైదిక యోగం అనేది చాలా మందికి తెలియదు. పాతంజలి యోగం చెప్పమంటే అందరూ చెప్తారు, కానీ వైదిక యోగం ఏమిటి అని అడగండి ఎవరన్నా కానీ. వాళ్ళు వైదిక యోగం అని చెప్పాలప్ప అంటే సిద్ధ సమభూత్వ సమత్వం యోగ ఉచిత అని చెప్పాల్సిందే. ఏదో దాన్ని నిలబెడతాను దీన్ని నిలబెడతానంటే అది కాదు. అది యోగోపనిషత్తు. అది ఆయన కనిపెట్టిండేది, ఆయన అది దాని ప్రయత్నమే వేరే, దాని ఇదే వేరే. అయితే ఇక్కడ జ్ఞప్తి మీరు పెట్టుకోవాల్సిండేది, ಯೋಗ ಶಬ್ದಕ್ಕೆ ಹೆಚ್ಚು ರೂಢಿಯಲ್ಲಿರುವ ಅರ್ಥವು ಆದರೂ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಹೇಳಿರುವ ಯೋಗವು ಅದಲ್ಲ. పాతంజలి యోగంలో ఉండే యోగాన్ని ఇక్కడ చెప్పడం లేదు. తేడా ఉపనిషత్తులలో. ಯೋಗ ಶಾಸ್ತ್ರವು ಸಾಧಕನ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಹೆಚ್ಚು ఒత్తు కొట్టు హెలుపుతుంది. ఇప్పుడు పాతంజలి యోగాన్ని కూడా తీసేయకూడదు అంటాడు. మళ్ళా చూడండి ఎట్లున్నది. ఇదే పెద్ద తకరారు. ఎక్కడ పాతంజలి యోగంలో అష్టాంగ యోగం అని 8 ఉన్నాయి. అది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. దీంట్లో 5 తీసుకోవచ్చు మనం. వేదాంతులు 5 తీసుకోవాలంటాడు, మిగతా 3 వదలాలంటాడు. సమాధి విడిచిపెట్టాల. అవి సాధన ద్వారా వచ్చేటివని వాళ్ళు పెట్టుకుంటారు. వేదాంతము పరమాత్మ ప్రాప్తి సాధన ద్వారా లభించేది కాదు, సిద్ధ వస్తువు ఇది. అది అవస్థాబద్ధము. యాదేది సమాధి అనే అవస్థాబద్ధం అవి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ యమము, నియమము, శాసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం అనే వరకు మీరు తీసుకోండి ఇవి. కాబట్టి అట్లా యోగము వేదాంతంలో చెప్పలేదని దాన్ని తీసేద్దండి, ఉపనిషత్తులో చెప్పలేదని. పనికొచ్చేది తీసుకోండి, పనికి రాకోకుండా ఉంటాయి చూడండి, దీంట్లోకి తీసుకోవద్దు అని చెప్తాను ఇక్కడ. ధారణ ధ్యానము కొట్టేయాల్సి వస్తుంది అనమాట. ధారణ ధ్యానం సమాధి. ధారణానికి ఏదో ఒక రూపం ఉండాలన్నమాట ధరించడానికి. అందుకే చెప్పే ద్వైతం. అది ద్వైతం అవుతుంది అనమాట. అదంతా ద్వైతం ఏం లేదు. ధారణ ధ్యానం సమాధి అదంతా ద్వైతంలో చెప్పే మాట అది. ಯೋಗ ಶಾಸ್ತ್ರ ಸಾಧನಕ್ಕೆ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಹೆಚ್ಚು ಒತ್ತು ಕೊಟ್ಟು వెళ్తుంది. ఆధారం ఉంది, యోగంలో లేదనకి లేదు దాంట్లో కూడా. అధ్యాత్మ శాస్త్రము భగవంతునికి హెచ్చు ఒత్తు కొట్టు అవన కృపయిందా. అయితే ఆ యోగ శాస్త్రము అంతవరకు కొంత ఇస్తుంది. ఈ అధ్యాత్మ శాస్త్రం ఉందే, ఇది ఉపనిషత్ శాస్త్రము. దీన్ని ఆశ్రయించినామంటే పరమాత్మ ప్రాప్తి అయ్యే తీరుతుంది అనమాట. అది ఎక్కువ ఆధారం ఇస్తుంది అనమాట. ఒత్తు అంటే ఒత్తు కడతామంటారు చూడండి, బాగా దృఢంగా ఉండాలని అట్లా. ಅವನ ಕೃಪೆಯಿಂದ ಸಾಧಕನು ತನ್ನ ಅಲ್ಪ ಪ್ರಯತ್ನದಿಂದಲೂ ఏ కించిత్ పరమాత్మే నాకు కావాలనే ప్రయత్నమే చాలంటుంది. అయితే వ్యవహారంలోది నీవు ఏది కోరినా కూడా ఎక్కువ ప్రయత్నం చేసి ఉంటుంది మనకి. ఎందుకు లేనిది అది హెచ్చు ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అంటే, లేని సంపాదించాలంటే ఎక్కువ ప్రయత్నం, ఉండిన దాన్ని సంపాదించాలంటే ఎంత ప్రయత్నం ఉంటుంది. దానికి జ్ఞప్తికి పెట్టుకుంటే చాలు, అంతే. అల్ప ప్రయత్నದಿಂದಲೂ కృతార్థనాదే ధన్యుడైతాడని శాస్త్రం చెప్తుంది. ఏది ಅಧ್ಯಾತ್ಮ ಶಾಸ್ತ್ರ. ಆದ್ದರಿಂದ ಸಾಧಕರು ಯೋಗ ಶಾಸ್ತ್ರದ ಹೆಚ್ಚಿನ ಕಠಿಣತರವಾದ పాతంజలి యోగంలో చెప్పినారే, అవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రాణాయామం చేయాలంటే అందరూ చేసేయలేదంట. అది గురువే ఉండాలా. మీరు ఎంతసేపు నీ శ్వాస బిగుబట్టాలా, ఎప్పుడు ఇస్తాలని చెప్పేది ఉండాలా. వీడు బిగుబట్టి అట్లా వెళ్ళిపోవచ్చు ఒకతూరే. అట్లా టర్న్ అయ్యి కూడా పిచ్చోళ్ళు కూడా ఉండారంట, చాలా మంది పోయినారు. అట్లా ఎందుకు హఠం చేసి క్రమం ఉండాలి. దానికి కూడా గాలి బిగుబట్టేదానికి ఇచ్చేదానికి ప్రాక్టీస్ చేసేయాలి. కానీ ఒకటే తూరే నేను బిగుబడతానంటే వెళ్ళిపోతాం అంతే. ಯೋಗಶಾಸ್ತ್ರ ಹೆಚ್ಚಿನ ಕಠಿಣವಾದ ಹಾಗೂ ಕೇವಲ ವೈಯಕ್ತಿಕ ಅನುಭವಾದ. వైయక్తిక అనుభవాలు ఉన్నాయి కొంతమందికి. ఏమి కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆయన, యోగం ద్వారా చేసుకున్నాడు. ఆయన ఎన్నెన్ని కష్టాలు పడినాడు ఏం కథ. ఇంకోరు ఆంజనేయుని ఉపాసన, ఆంజనేయుని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఇవన్నీ వైయక్తిక అంటారు అనమాట. వాళ్ళ వైయక్తిక, సార్వత్రికం కాదు, అందరికీ కాదు ఇవి. అట్లా వైయక్తిక అనుభనిష్టవాద సాక్షాత్కార సమాధి ఇవన్నీ మనోనిగ్రహాది కలిగే ప్రయత్నం ఆడదే. అట్లా దానికి మీరు పోతాడప్ప అని చెప్తాడు. ఎందుకు ఆ ప్రయత్నాలు చేసి ఇంట్లో వాళ్ళకి ఇబ్బందే, మనకి ఇబ్బందే. ఆ విధంగా లేకోకుండా ఈశ్వరుని మేలే భారవన్నిట్టు, భగవంతుడా నీవే దిక్కప్ప, నన్ను నీళ్ళ ముంచుతావో పాల ముంచుతావో అని అడిగి ఆపోజిట్ గా అడిగినారు కదా భక్తులందరూ. అది నీకు ఇచ్చి పెట్టాము, పాలలో ముంచినా సరే నీళ్ళలో ముంచినా సరే, ఎందుకు నీవే దానికంత కారణం అని ఆయన మీద భారం వేస్తే నీళ్ళలో ముంచుతాడా పాలలో ముంచుతాడా? ఇప్పుడు అయిపోయింది. నన్ను పాల్లోనే ముంచాను నువ్వెందుకు అడుగుతావు? అడిగితే నీవేదో ప్రయత్నం పెట్టుకున్నట్లయితుంది. ఓహో ఎప్పుడేం పాల్లోనే మునిగాలనుకున్నా లేని ఆయన ఇడిచి పెడతాడు పాల్లోనే మునిగాని. అట్లా లేకుండా భారం అన్నట్టు అవన ప్రీతిగా కర్మలను వాడి చూడండి. అతనికి ప్రీతి కావాలా నీకు. ఎందుకు భగవంతునికి ఎప్పుడు ప్రీతి అవుతుందంటే తన యొక్క వ్యవహారానికి చూసి అనుకూలమైతే ఒప్పుకుంటాడు. నీ వ్యవహారానికి అనుకూలం కావాలంటే ఆయనకేం లాభము? ప్రీతిగా కర్మగలను వాడి చిత్తశుద్ధి దొరికిదంతెల్లా. ఎప్పుడైతే ఇదంతా భగవంతుందే అంటే చిత్తశుద్ధి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నాది అంటే మనం కిందకి పడిపోతాం అంతే. నాది కాదంటే ఊరికి ఏం బాధలేదు.
ఇప్పుడే చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అందుకే ఆ సుషుప్తిలో నాదనేది లేదు కాబట్టి, నేననేవాడు లేడు కాబట్టి హాయిగా ఉండగలిగినాం. మెలకు వస్తుంది, మొదలైంది. అందుకే ఆ పదాలు ఎందుకు చెప్తారప్ప అంటే ఆ పదాలను గ్రహించాలి. దాంట్లో ఎంత సరుకు ఉంది అనేదానికి. ఆ మమకారము అహంకారమే మనం చెడుపుతాండేది. స్వతంత్రంగా పోనీ అట్లుందే నీకు సొంతం చేసే యోగ్యత ఉంటే ఒప్పుకో. సో ఏ యోగ్యత లేనప్పుడు నేను ఎందుకంటే పగలల్లా పోనీ నాదంటాడు. ఏమి తెచ్చినావు నువ్వు నీదనేదానికి? ఉండేదంతా పరమాత్మ అంటే దాంట్లో నాదని నువ్వు ఎందుకంటావు? దొంగతనం చేసింటావు, లేకపోతే నీది ఎట్లయితుంది అది. కాబట్టి ఆ పదాలు దోషభూషితంగా ఉంటాయి కాబట్టి దాని నుంచి మనకు దుఃఖాలు వస్తాయి. దొరికినదల్లా అంతర్ముఖరాగి, బహిర్ముఖం లేదు. ఇప్పుడు విషయాలు కావాలనేది లేదు, పరమాత్మ కావాలనేది వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ లేకపోతే మేమెట్లా బతుకుతామంటే ఇవన్నీ ఏడుండాయి అనుకుంటున్నారు మీరు, ఇవన్నీ ఏడుండాయి అనుకుంటున్నారు అని. బాకీ విషయాలన్నీ పరమాత్మ స్వతంత్రంగా ఉండింటే దాన్ని మనం అడుకోవాల్సిందే. ఆయన విడిచి లేనే లేవు కదా. ఇప్పుడు ఆయనే కావాలన్నప్పుడు దాంట్లోనే కదా అవన్నీ ఉండేది. అవన్నీ మనకెందుకు సమకూరవు? అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎప్పుడైతే బంగారు మన దగ్గర ఉందంటే అన్ని ఆభరణాలు మన దగ్గర ఉన్నట్లే. అర్థమైనా లేదో? మాకు గొలుసే ఉండాలని నెక్లెస్ ఉండాలి. బంగారు ఉందంటే యాదైనా చేసుకోవచ్చు, యాదైనా ఉండొచ్చు. ఆ విధంగా నేరాగి దేవతల సహాయంద అప్పుడు ఈ దేవతలందరూ కూడా అధిష్టాన దేవతలు అందరి సాయం వలన పరదేవతయు ಆ ಸಾಧಕರ ಆತ್ಮನು ಆದ పరబ్రహ్మను అర్థు జీవన్ముక్తరాగಬೇಕು. ఆ శ్రేష్టమైన ఆత్మస్వరూపాన్ని పొంది మనం కూడా పొందాలి. ఇప్పుడు దానికే చెప్తారనమాట. దేవతలు మన కామ్య కర్మలు కొడితే వాళ్ళ ఇష్టం వస్తే ఇయ్యచ్చు, లేకపోతే లేదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఇష్టం వస్తే ఇయ్యచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే నీ దగ్గర సరుకు ఉండాలి కదా, యోగ్యత ఉండాలా. నీవే కోరుతావు నాకు అది కావాలి ఇది కావాలి, నీ దగ్గర యోగ్యత ఉండాలి కదా. అయితే దేవతలుగా పరమాత్మ నాకు కావాలంటే ఏ దేవుడు కూడా మా అడ్డుపడట్లేదంట. ఏ దేవుడు కూడా ఎటువంటి వాళ్ళైనా కానీ లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అడ్డం పడట్లేదు పరమాత్మ నాకు కావాలన్నప్పుడు. కారణం ఏమి? ఆయనే అందరిపైన అధిపతి, అందరి స్వరూపం అదే. మరి వాడి స్వరూపాన్ని కోరే వీళ్ళు ఎక్కడ అడ్డుపడే సాధ్యమవుతుంది? మీరేం చేస్తారన్నా, మనము వీళ్ళ దగ్గర ఇవి దొరుకుతాయి కాబట్టి అని వీళ్ళని ఆశ్రయించకపోతాను. వాళ్ళ పరిధిలో ఉండే వాళ్ళకి ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. అర్థమైనా? మనం అందరూ ప్రేమించాలంటే ముక్కోటి దేవతలు ఆయన అధీనంలోనే ఉంటారు. ఆయన వ్యవహారం ఆయన ఎట్లా చెప్తే అట్లా జరగాల్సిందే. కానీ వీళ్ళు స్వతంత్రంగా మేము చేస్తామనే దానికి ఎవరికి అధికారం లేదు. అట్టేటప్పుడు ఆయన్నే వేడుకుంటే అయిపోయి కదా. భగవంతుడా నువ్వు ఈ భగవంతుడా అయ్యని వీళ్ళందరినీ వేడుకుంటే బదులు వీళ్ళందరికీ గురువైన పరమాత్మని ఆశ్రయిస్తే ఏమవుతుంది? మీకు ఏమైనా నొప్పి అవుతుంది అని. అందుకే భగవంతుడు చెప్పినాడు, నన్ను ఆశ్రయించిన దాంట్లోనూ వేరే దేవతలు ఆశ్రయించిన దాంట్లోనూ ఆయాసం అంతా ఒకటే. ఆడ కావాలంటాడారు, ఈడ కావాలంటాడారు. మరి ఈడికి కావాల్సినటువంటి ఏంటంటో అర్పిస్తాడారు. అదే ఆడ అర్పిస్తే అన్ని నేనే కదా ఇచ్చేవాడు. వాళ్ళు స్వతంత్రంగా ఇచ్చేయలేదు. వాళ్ళకు కూడా మీ మీద అనుగ్రహం కలిగేదట్లా నేనే ప్రేరేపించాల. తర్వాత మీ కోరికలు కూడా తీర్చేదట్లా నేనే ఇయ్యాలి వాళ్ళకు కూడా. వాళ్ళ ద్వారా మీకు వస్తాయంతే. స్వతంత్రంగా వాళ్ళకి ఏమి ఇచ్చేయలేదు. ఈ పరమాత్మ అనుగ్రహం ద్వారానే ప్రేరణ కలుగుతుంది, వస్తువులు దొరుకుతాయి. మరి అట్టేటప్పుడు ఆయన చేశాక ఏమి నొప్పి మీకు? ఈ విధంగా ఆరాధించేదానికి కూడా నేనే కారణం అదే. మరి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రేరేపిస్తారంటే సొంతంగా ఏం లేదు, ఎవరికి లేదు మన దగ్గర శక్తి. కొంతమంది క్షుద్ర దేవతలు ఎందుకు, సాత్విక దేవతలు ఎందుకు పోతారప్ప అంటే అదంతా కూడా భగవంతుని ప్రేరణ. ఎందుకంటే నువ్వు చేసినావు, క్షుద్రదేవతలు పనులు చేసినావు కాబట్టి నువ్వు అక్కడ పోమంటుంది అంతే. ఆయన నువ్వుకే లేదు, నీవు చేసింటే కర్మ అటువంటిది కాబట్టి అక్కడ ఉనుకుతాడు అంతే. కాబట్టి మనం ఏం చేయాలా? ఇవన్నిటికీ ఆధారమైనటువంటి వాడిని ఆశ్రయించినామంటే ఎదారు లేదప్ప అని అట్లా భగవంతుని మనం శరణాగతులై వేడుకున్నట్లయితే ధన్యులు చేస్తారు అని చెప్పినాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.